పరుచుకున్నాము. ఈ సమయంలో తండ్రి సమీపించబోతుండగా ఈ యొక్క కూటమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, మాకు సహాయమును అందించండి. మీ మధురమైనటువంటి పరిశుద్ధాత్మను మా మధ్యలో సంచారము చెయ్యనివ్వమని ప్రభువా, ఒక సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతోటి మీ యొక్క వాక్యమును వినడానికి మాకు వీలును కలుగజేయమని, మీది కానటువంటి ఆత్మను ఇక్కడ నుంచి ప్రభువా శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామములో వెళ్ళగొట్టమని, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ పిల్లలమైనటువంటి మేము మీ మాటలు వినులాగున మాకు సహాయమును దయచేయమని, శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలను మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం, అందులో సందేహమే లేదు. మరి గడిచినటువంటి 3 దినాలు ఏవైతే ఉన్నాయో, నేను తుని అనే ప్రాంతానికి వెళ్ళాను. కాకినాడ జిల్లాలో ఉన్న తుని ప్రాంతానికి వెళ్ళాను. సరిగా అది ఇక్కడ నుండి 400 కిలోమీటర్ల దూరం. రైల్లో వెళ్తే సుమారుగా 7:30 గంటల నుంచి 8 గంటల ప్రయాణం ఉంటుంది. ఉదయకాలమున 9:50 ఇక్కడ ఎక్కితే 6 గంటలకు దిగాను నేను అక్కడ, ఆ తుని అనేటువంటి ఊరిలో. అక్కడ 5 కూటములు ఏర్పాటు చేశారు. 5 కూటముల్లో మరి నేను తర్జుమా చేయడానికి వెళ్ళాను. చాలా అద్భుత రీతిలో ఆ కూటములు జరిగాయి. 3వ కూటం జరిగేటప్పుడు దెయ్యం బయటపడింది అక్కడ. 3వ కూటం జరుగుతుంది. ఒక పెద్ద ఒక స్త్రీ కేక వినిపించింది. సరిగా మా పుల్పిట్ ముందే వినిపించి, అది ఎలాగ జనాల్లో నుంచి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉంటే, మరి ఆ చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి, మరి వాడిలో ఏమైనా జ్వరబడిందో ఏమో తెలియదు కానీ ఆ పడుకున్న పిల్లాడు పెద్దగా వెర్రి కేకేశాడు. అలాగా ఆ 2 నిమిషాల పాటు అక్కడ ఆ కార్యం అనే దానికి ఆటంకం కలిగించింది ఆ దెయ్యం. కానీ అది లేదు, వెళ్ళిపోయింది. చాలా అద్భుతంగా కూటములు జరిగాయి. 5 కూటములు కూడా చాలా అద్భుతంగా జరిగాయి. తర్వాత లోవకుర్తి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాం. తుని దగ్గర నుంచి కొంచెం 10-15 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళా ఆ ప్రాంతంలో కూడా దేవుడు చాలా సహాయం చేశాడు. అక్కడ 2 కూటములు జరిగాయి. తుని ప్రాంతంలో 3 కూటములు జరిగాయి. చక్కగా 5 కూటాలు మేము అక్కడ హాజరయ్యాం. చాలా అద్భుత రీతిలో దేవుడు సహాయం చేశాడు. మరలా ఈ రానున్నటువంటి రోజుల్లో కూడా మరలా నన్ను కాకినాడ రమ్మన్నారు. తర్వాత మళ్ళీ వరంగల్ రమ్మన్నారు. తర్వాత కుదిరితే విజయవాడ ఆ యొక్క ప్రాంతాల్లోకి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది తర్జుమా చేయడానికి. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు
తన యొక్క కృపను అద్భుత రీతిలో మన మీద చూపించుకుంటూ ఆయన ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. మంచి సమయానికి మనం వచ్చాం. ఈరోజు నేను తీసుకున్నటువంటి అంశములో నుండి, ఆ చదివినటువంటి ఆ లేఖనాల్లో నుండి ఒక చిన్న అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే దేవుని పట్ల అవిధేయత. దేవుని పట్ల అవిధేయత అనేటువంటి వర్తమానాన్ని తీసుకొని వచ్చాం. విధేయత చూపటం అంటే ఏమిటి? తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్తారు. నాయన ఇలాగ నడుచుకో, అలాగ ఉండద్దు, ఇలాగ ఉండు అని చెప్తారు. ఆ మాటలు విని దాని ప్రకారంగా చేయడాన్ని విధేయత చూపటం అంటాం. ఒకవేళ తల్లి తండ్రి చెప్పిన మాటలు విని వాటిని జరిగించకుండా వాటిని పెడచెవిన పెట్టి ఆ విన్నటువంటి మాటల ప్రకారంగా గనక ఆ పిల్లాడు చేయకపోతే ఆ పిల్లాడిని ఏమంటారంటే అవిధేయత చూపేటువంటి పిల్లాడు అని అంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ అవిధేయతకు చివరగా పొందుకునేటువంటి మూల్యం ఏదైతే ఉందో అది చాలా భారీగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ అవిధేయత చూపేటువంటి పిల్లల జీవితాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. వింటున్నారా? కనుక అవిధేయత అనేది దేవుని యొక్క దృష్టిలో అది విగ్రహారాధన చేసిన దాంతో సమానమని ఉంది బైబిల్లో. అవిధేయత చూపటం అంటే ఏంటి? దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు చెయ్యకపోవటమే, దేవుని యొక్క మాటను నువ్వు సరిగా వినకపోవడమే అవిధేయత. అయితే ఈ అవిధేయతకు కలిగేటువంటి నష్టం అనేది అంతా ఇంత కాదు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. నువ్వు చిన్నతనం నుంచి ఒక పెద్ద కోటను సంపాదించావు, నువ్వు లేదా ఒక సామ్రాజ్యాన్ని కట్టుకున్నావు. అదే అవిధేయత చేత నువ్వు కట్టిన ఆ సామ్రాజ్యాన్ని నువ్వు కూల్చేయచ్చు. అవిధేయతకు ఉన్న ఆ ప్రభావమే వేరు. అవిధేయతతో నువ్వు కట్టుకున్న సామ్రాజ్యాన్ని నువ్వు కూల్చేసుకోవచ్చు. అంత భయంకరమైనటువంటి నష్టం ఉంటుంది ఆ అవిధేయతలో. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గర మనము మన యొక్క అవిధేయతను మనం చూపకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ అవిధేయత ఎందుకు వస్తుందంటే కొన్నిసార్లు మనం సాధించిన విజయాలను బట్టి మనం కొన్నిసార్లు లెక్క చేయం. దేవుని మాటలను కూడా, పెద్దల మాటలను కూడా లెక్క చేయం. లేదా మన ఆలోచనలు అన్ని కూడా చక్కగా జరిగించుకుంటూ పోతున్నప్పుడు, మన ఆలోచనలు అన్ని కూడా జరుగుతున్నప్పుడు, మన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నప్పుడు, మనం అనుకున్నది మన యొక్క జీవితాల్లో మనం సాధించుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే కొంత గర్వాన్ని మనలోనికి తెచ్చి పెడుతుంది. ఆ గర్వం అనేది మనలో నివాసం చేసి ఏం చేస్తుంది అంటే ఇక నేను ఎవరి మాట వినాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నాకు మంచి విజయం ఉంది, నేను విజయాలను సాధించాను, ఇక నేను ఎవరి మాటలు వినాల్సిన అవసరమే లేదు అనేటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. అయితే గుర్తుంచుకోండి, అవిధేయత అనేది అది భయంకరమైనటువంటి పాపముగా ఎంచబడుతుంది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో కూడా ఇందాక పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడంటే మనకు విధేయత అనేటువంటి పదం వచ్చిందంటే దానికి చక్కని ఉదాహరణ ఎవరో తెలుసా? అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. మనకు వేరే ఉదాహరణలు అవసరం లేదండి. అబ్బో ఆయన నేల మట్టుకు తగ్గించుకున్నాడు, పలానా వ్యక్తి పలానా నేల మట్టుకు తగ్గించుకున్నాడు, అబ్బో ఎంత తగ్గింపు అని మనుషుల్ని పొగుడుతాం. కానీ ఆ మనుషుల కంటే ముందుగా మన చేత ఆరాధింపబడినటువంటి వారు ఎవరు అంటే ఆయన నిశ్చయముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన ఎంత విధేయత చూపాడు అంటే అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమని, అక్కడ చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఏమంటున్నాడంట, యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపమును కలిగిన వాడై ఉన్నాడు? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవునితో సమానుడిగా ఉన్నాడు. కానీ మనల్ని రక్షించేటువంటి విషయానికి వస్తే, మానవాళి యొక్క పాపమును తీసివేయాలి అనే దాని విషయానికి వస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? నేను దేవుడితో సమానుడిగా ఉన్నాను కదా, నా బదులుగా ఇంకెవరినైనా పంపిద్దాంలే అని ఆయన ఎప్పుడు ఆలోచన చేయలేదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడితో సమానుడిగా ఉండటం అనేది అది నిజంగా విడిచిపెట్టకూడని భాగ్యమే. ఎవరు విడిచిపెడతారు చెప్పండి?
ఇప్పుడు నువ్వు లోకానుసారంగా ఆలోచన చేసినా కూడా నువ్వు భవనాల్లో ఉన్నావు, అకస్మాత్తుగా వచ్చి గుడిసెలో నివాసం చేయాలి, రోజుకు ఒక పూటే అన్నం తినాలంటే నువ్వు తింటావా? నేను ఇది ఎందుకు విడిచిపెట్టుకోవాలి అంటావు, అవునా కదా? కారులో తిరిగేవాడివి నువ్వు సడన్ గా నేల మీద నడుచుకుంటూ వెళ్ళాలంటే నీ కాళ్ళు సాగుతాయా? కారులో తిరిగేవాడిని నేను, ఏమనుకుంటున్నావు, నడిపిస్తావు ఎంత దూరం? ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న విషయాలకే మనం ఏమంటామంటే నేను కారులో తిరిగేవాడిని, నేను విమానాల్లో తిరిగేవాడిని, నన్ను నడవమని చెప్తావా? ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతావు అలాగా అని అంటాం. కానీ మరి దేవుడు యేసు ప్రభు వారి సంగతి ఏంటి? ఆ మహిమలో నివసిస్తున్న ఆయన దాసుడి పోలికగా పుట్టడానికి కూడా వెనకాడలేదు. ఆయన దాసుని పోలికగా పుట్టడానికి వెనకాడలేదు. నీలాంటి నాలాంటి దేహముల్లో పుట్టి నీలాగా నాలాగా నివాసం, నీలాగా నాలాగా కూడా కాదండి, అసలు నీలాగా నాలాగా కంపారిజనే లేదు. అసలు నీకంటే మంచి ఇంట్లో ఉండలేదు ఆయన. నువ్వు నివసిస్తున్న ఇల్లు కంటే కూడా మంచి ఇంట్లో ఉండలేదు ఆయన. లేదా నువ్వు కట్టుకున్నటువంటి విలువైనటువంటి బట్టల కంటే ఆయన ఎక్కువ కట్టుకోలేదు. నువ్వు దేంట్లో కంపేర్ చేసుకుంటావు చెప్పు ఆయన తగ్గింపు విషయంలో? ప్రైజ్ ది లార్డ్. దేంట్లో కంపేర్ చేసుకుంటాం? ఇక్కడ మనందరికి కూడా 2కు మించి బట్టల జతలు ఉన్నాయి మన ఇళ్లలో, మరి ఆయనకు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. దాసుని పోలికగా పుట్టాడంట ఆయన. తర్వాత దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవటం అంటే ఏంటంటే ఏ పేరు ప్రఖ్యాతలు లేనివాడిగా. ఆయన పుట్టినప్పుడు ఎవరికి తెలుసండి? ఆయన పుట్టినప్పుడు ఏ హాస్పిటల్లో పుట్టాడు? ఆయనకు ఏ వైద్యులు వచ్చి ఆయనకు ప్రసూతి కార్యక్రమాలను జరిగించారు? వింటున్నారా? ఎక్కడ జన్మించాడు ఆయన? ఒక్కసారి ఆలోచన చేస్తే పశువులు మలమూత్ర విసర్జన చేసేవాడు పుట్టాడు ఆయన. మనకు సినిమాల్లో చూపిస్తారు ఎట్లా చక్కటి పశువుల పాక, ఓన్లీ గొర్రెలను చూపిస్తారు. అక్కడ పశువుల కొట్టబట్టి మీకు తెలియందేముంది? మీకు తెలియందేముంది? పశువుల కొట్టమంటే సినిమాల్లో చూపించింది ఎలా ఉంటుందంటే లైటింగ్ ఉంటుంది. అక్కడ కొన్ని గొర్రెలు ఉంటాయి, కిందంతా నీట్గా ఉంటుంది, చక్కగా ఒక గంప లాంటి దాంట్లో తెల్లని వస్త్రాలు చుట్టి మెత్తటి పరుపు లాంటి దాని మీద పండేసినట్టుగా చూపిస్తారు. దట్ ఈజ్ రాంగ్, అది అబద్ధం. ప్రవక్త చెప్పాడండి, పశువులు పేడ, మూత్రం, రొచ్చుగా బురద, పేడ, మలమూత్రాలు ఉన్న చోట ఆయన పుట్టాడు. వింటున్నారా? ఎవరైనా మరి ఒక పెద్దింటి పిల్లాడా, ఏదో ఒక ధనవంతుని యొక్క కుమారుడా? ఎవరండి? ఈ సృష్టిని చేతులతో కాదు, పలుకబడిన మాట చేత కలుగజేసినటువంటి వాని కుమారుడు ఆయన. మరి ఆయన ఎంత తగ్గించుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఎంత తగ్గించుకున్నాడండి ఆయన? పశువులు మలమూత్ర విసర్జన చేసి పశువులు తమ పిల్లలకు జన్మనిచ్చేటువంటి ఆ పశువుల శాలలో తన తల్లి జన్మనిచ్చింది ఆయనకు. తన తల్లి కన్నది. మరి ఆయన పుట్టిన తర్వాత ఏ బట్టల్లో చుట్టారు? ఎలాంటి బట్టల్లో చుట్టారు? కటిక పేదవాడైనా సరే అప్పు తెచ్చైనా ఒక మంచి టవల గుడ్డ తీసుకొని వచ్చి చుడతారు. నిజమేనా? నిజమే కదా. ఒక చిన్న పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఎలాంటి బట్టల్లో చుడతారు అతన్ని? మంచి బట్టలు. పేదవాడైనా సరే అప్పు తెచ్చైనా సరే బట్టలు చుడతారు. మరి ఆయన ఏ గుడ్డల్లో చుట్టారు? టీవీల్లోను, సినిమాల్లోను, చర్చి నాటికల్లోను చూపిస్తాం, తెల్లగా మెరిసిపోవాలి బట్టలు కదా. మరి ఆయన చుట్టింది పొత్తి గుడ్డలు అని రాయబడి ఉన్నాయి. పొత్తి గుడ్డలు అంటే ఎద్దులు కాడి మోసి వాటి మెడ మీద పుండ్లు గాయాలైతే ఆ గాయాలలో నుంచి వచ్చేటువంటి చీము నెత్తురును తుడవడానికి రైతు వాడేటువంటి గుడ్డలు, ఆ చీము నెత్తురును ఆ గుడ్డలతో తుడిచి పైన పెడతారు. అవి యోసేపు అంట గదంతా వెతికాడంట,
అక్కడ ఏమీ లేనందున, ఆయన్ని చుట్టడానికి ఏమీ లేనందున ఆ గుడ్డలు తీసుకొని చుట్టాడంట. యేసు ప్రభు జీవితం, పుట్టిన జీవితం అనేది మనం ఆలోచించుకుంటే చాలా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఆయన పుట్టిన విధానము చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆయన నీ కోసం నా కోసం అంత తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చూడండి, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత విధేయత చూపించాడు? తండ్రి పిలిచాడు. ఎవరు వెళ్తారు ఈరోజు ఆ కార్యాన్ని చేయడానికి? మానవాళి యొక్క పాపమును తీసివేయడానికి ఎవరు వెళ్తారు అని లోకమంతా సంచారం చేసి చూసింది దేవుని యొక్క కన్ను. ఆదాము సరిపోతాడా? ఆదాము జారిపోయాడు. అబ్రహాం సరిపోతాడా? మోసే సరిపోతాడా? ఇక ప్రవక్తలని తేరిపార చూసాడు ఆయన. ఏ ఒక్కరు కూడా మానవాళి యొక్క పాపమును మీద వేసుకొని వాళ్ళ పాపమును తుడిచివేయడానికి సమర్థులుగా ఏ ఒక్కడు కనిపించలేదు. అప్పుడు యేసు ప్రభు వారే నేను వెళతాను అని చెప్పాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, తండ్రి చెప్పిన మాట నువ్వు చనిపోవాలి అని చెప్తే నేను చనిపోతాను అన్నంత విధేయత చూపించాడని. ఈరోజు ఒక తండ్రి ఒరేయ్ పోయి షాంపూ పట్టరా పోరా అంటే నేను పోను అంటారు. ఏది షాంపూ తెమ్మంటే, రే ఇంట్లో పప్పు వండాలి పొయ్యి కందిపప్పు తీసుకురాపో అంటే నేను ఆడుకోవాలి అంటాడు. కందిపప్పు తేటం పెద్ద కష్టమేం కాదే, షాంపూ తేటం పెద్ద కష్టమేం కాదే. అంటే ఇంటి ఎదురున్న కొట్టుకు షాంపూ తేవాలన్నా కూడా నీకు అంత ఇదా? మరి ఇప్పుడు ఇలా చెప్పుకుందాం, అరే నా కోసం చనిపోరా అంటే చచ్చిపోతాడు కొడుకు, నిన్ను చంపుతాడు. ఇప్పుడు ఈ రోజులు అలా ఉన్నాయి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, అరే నా కోసం, అమ్మ నాన్న కోసం, నా కోసం, మీ అమ్మ కోసం చనిపోతా, ప్రాణాలు ఇస్తావా అంటే ప్రాణాలు తీస్తా నాన్న అంటాడు వాడు చక్కగా. మీ ఇద్దరు ఎవరో ఒకరిని చంపుతా, మీకోసం చస్తానో లేదు తెలియదు కానీ నాన్న, ఈ ఇల్లు రాసిపోతే మాత్రం నాన్న మరి ఏదో ఒకటి అయింది నాన్న మరి. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, తండ్రి కోసం, తండ్రి చెప్పినటువంటి ఆ మాటను తీసుకొని ఆయన ఎంతగా విధేయత చూపాడంటే, మరణమయ్యే అంత వరకు నువ్వు చనిపోవాలి అంటే నేను చనిపోతానన్నా. గెత్సెమనీ తోటలో జరిగినటువంటి ప్రార్థన మీకు జ్ఞాపకం ఉంది కదా. ఆయన ఏ రకంగా ప్రార్థన చేశాడు? తండ్రి మీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించండి అని చెప్పిన తర్వాత ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఆయనను నా చిత్తము కాదు మీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా, ఈ మరణ భారం అనేది ఏదైతే ఉందో అది భరించేటువంటి భారము కాదు, అది భరించలేనంత భారం అది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఆదిలో నుండి అంతము చూడగలిగినటువంటి వాడు, నీ పుట్టుక చూడగలిగిన వాడు, నీ అంతమేంటో చెప్పగలిగినటువంటి వాడు. అలాగే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగేటువంటి సంగతులన్నీ కూడా ఆయన చూడగలిగాడు. ఆయనని ఎలా పట్టుకుంటారు, ఏ స్థితిలో పట్టుకుంటారు, ఆయన ఎవరు మోసం చేస్తారు, ఎన్ని నాణ్యాలకు అమ్ముతారు, ఆయన పట్టుకొని ఏం చేస్తారు, ఆయన చేతులు చాచి సిలువ వేస్తారు, మేకులు కొడతారు, ఆయన కళ్ళకు గంతలు కట్టి కొడతారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, అది కళ్ళలోకి దిగబడుతుంది, ఆయన కొరడాలతో కొడతారు, చిత్రహింసలు పెడతారు, ఆయనకు అబద్ధ ప్రవక్త అని పేరు పెడతారు, ఆయన మొహాన్ని ఉమ్మి వేస్తారు. ఈ సంగతులన్నీ కూడా ఆయనకు తెలుసు. తెలిసి ఇంత భయంకరం చేస్తారా? మానవాళి చరిత్రలో అంత కఠినంగా శిక్షించబడినవాడు ఎవడన్నా ఉన్నాడండి? ప్రైజ్ ది లార్డ్. అయినా సరే దాన్ని ఒప్పుకున్నాడు ఆయన. నీ చిత్తము జరగాలి ప్రభు, నీ చిత్తము జరగాలి తండ్రి, నువ్వేం చెప్పినా అదే జరగాలి, నా ఇష్టం కాదు. కొంతమంది అంటారు ఈ మాటలు విని, దేవుడా ఏదైనా నువ్వు పెద్ద పెద్ద తుపాకులు పెట్టి కాల్చిన ఆయన నొప్పేయదు అని అనుకుంటారు. అట్ట అనుకుంటే నువ్వు తప్పే. ఎందుకంటే ఆయన నీలాగా నాలాగానే పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు నవ్వలేదు. ఆయన పుట్టినప్పుడు నువ్వేం చేశావు, నేనేం చేశాను అదే చేశాను. నువ్వు పుట్టినప్పుడు ఎలాగ ఏడ్చావు, ఆయన కూడా ఏడ్చాడు. ప్రవక్త అంటాడు, చిన్న పిల్లవాడుగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన క్యారని ఏడుస్తుంటే ప్రవక్త అన్నాడు, యెహోవా ఏడుస్తున్నాడు. చిన్న శిశువు కాళ్ళాడిస్తుంటే యెహోవా కాళ్ళాడిస్తున్నాడు. అగ్నిస్తంభముగా ఉన్న దేవుడు ఇక్కడ ఏడుస్తున్నాడు.
వింటున్నారా? ఆయన కొద్దిగా పెద్ద అయిన తర్వాత మిత్రులతో ఆడుకుంటున్నప్పుడు ప్రవక్త చెప్పాడు, యెహోవా వీధుల్లో ఆడుకుంటున్నాడు చిన్న పిల్లాడి వలె. నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించావో సహోదరుడు ఆయన కూడా అలాంటి జీవితాన్ని జీవించాడు. గుంటూరులో రమేష్ అని ఒక అన్నయ్య ఉంటే ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు ఓపెనింగ్ నన్ను కూడా పిలిచాడు. వెళ్ళాం. చాలా మంది పాస్టర్లు వచ్చారు. అయితే సీనియర్ పాస్టర్ షిండే గారు, ఆయన వయసు 80 సంవత్సరాల పైనే, ఆయన వాక్యం చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు ఒక సంగతి చెప్పాడు. అది ఎంత భయంకరం అనిపించింది అంటే నాకు నిజంగా ఏంటి అనిపించింది నాకు. యేసుప్రభు వారు భూమి మీద జన్మించినప్పుడు ఆయన 100% మానవుడు, 100% మనిషి. గుర్తుపెట్టుకోవాలి, 100% మానవుడిగా ఆకలిగా ఉన్నాడు. దేవుడిగా 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. వింటున్నారా? మానవుడిగా ఆకలిగా ఉన్నాడు, దేవుడిగా 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. వింటున్నారా? మరి మానవుడిగా దోణిలో నిద్రించాడు, దేవునిగా సముద్రాన్ని గద్దించాడు. వింటున్నారా? మానవునిగా దోణిలో నిద్రించాడు అని దేవునిగా సముద్రాన్ని గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. కొన్నిసార్లు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అది ఏమి చూపిస్తుందంటే ఆయన మానవుని యొక్క స్థితిని చూపిస్తుంది. అది మానవుని స్థితిని చూపిస్తుంది అది. అయితే ఒకరోజు ఆయన ఒక ప్రసంగాన్ని తీసుకున్నాడంట. ఏమిటా ప్రసంగం అంటే, ఆయన ప్రసంగం చేస్తా ఉంటే చెట్టు మీద ఒక గూడు కనిపించిందంట. ఆ గూడులో చక్కగా పక్షి పిల్లలు కనిపించినాయంట. ఆ గూడుని చూడగానే ఈయన ఒక ప్రసంగం అందుకున్నాడంట. ఏమిటా ప్రసంగం అంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, గాని మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి స్థలము లేదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి స్థలమే లేదు అని చెప్పాడు. మానవుడిగానే ఆలోచన చేశాడు. ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక యవనస్తుడు ఏం ఆలోచిస్తాడండి? నేను కూడా ఒక మంచి ఇంట్లో ఉండాలి, నా జీవితం కూడా బాగుండాలి, నేను కూడా పర్ఫెక్ట్ గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారా లేదా? అదే స్థితిలో ఆయన కూడా ఆలోచించి ఎందుకు ఉండకూడదు? ఆయన ఆలోచించాడు కాబట్టి ఆ ప్రసంగం చెప్పాడని ఆ రోజు ఆ సీనియర్ పాస్టర్ చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు. ఎందుకు ఇవన్నీ ఆయన భరించాలి? ఎందుకు ఆయన తిట్ల చేత ఆ రకమైనటువంటి దాన్ని ఆయన అనుభవించాలి? ఆ స్థితిని ఎందుకు ఆయన అనుభవించాలి? అంత భయంకరమైనటువంటి బాధను ఆయన ఎందుకు అనుభవించాలి? అవసరం లేదండి ఆయనకు. కానీ తండ్రి పట్ల ఆయన విధేయత చూపించేవాడిగా ఆయన అక్కడ ఉన్నాడు. పౌలు గారు కూడా దానికి ఎత్తి చెప్తున్నాడు. ఆయన విధేయత చూపాడు. విధేయత చూపిస్తే ఏమైంది? దానివల్ల ఆయనకి ఏమైంది అంటే, ఆయనకి ఏం నష్టం జరిగిందా అంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన పేరు అందరికంటే పైగా ఉన్నట్లు దేవుడు చేశాడు. అర్థమవుతుందా? ఏం చేశాడని ఆయన విధేయత చూపించాడు. తనను తను తగ్గించుకున్నాడు. తనకు ఏ పేరు ప్రఖ్యాతలు అవసరత లేనివాడిగా తను ఇక్కడ జీవించాడు, బోధించడం మాత్రమే కాదు, జీవించి ఆయన చూపించి ఆయన చనిపోయి పరమునకు చేర్చబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? ఆయన విధేయతకు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ ఫలితం ఏమిటి అని గనక మనం చూస్తే కింద పౌలు గారు చెప్తున్నారండి 9వ వచనంలో, ఎందుచేత ఆయన విధేయత చూపించాడు గనక, ఆయన తగ్గించుకున్నాడు గనక, ఆయన విధేయత చూపించాడు గనక ఏమైందంటే, ఇప్పుడు పరలోకమందున్న వారిలో పరలోకములో కెరూబులు, శరాపులు, తర్వాత 24 మంది పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనంటే యేసుక్రీస్తుని అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎందుకు ఇంతగా హెచ్చించబడ్డాడు ఆయన? వై హీ వాజ్ లిఫ్టెడ్ సో హై? ఎందుకు అంతగా హెచ్చించబడ్డాడు? ఎందుకు ఆయన పేరు అంతగా హెచ్చించబడింది? ఎందుకు ఆయనకు అంత ఘనత వచ్చింది? ఈ రోజు ఆయన కోసం, ఆయన పేరు కోసం హతసాక్షులు అవుతున్నారంటే దేనికోసం అండి? అంత ఘనత ఎందుకు వచ్చింది ఆయనకి అని ఒక్కసారి మనం గనక ఆగి ఆలోచన చేస్తే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్ టువర్డ్స్ హిస్ ఫాదర్. ఆయన తండ్రి పట్ల ఆయన చూపినటువంటి ఆ విధేయత ఆయన అంత హెచ్చింపునకు తీసుకువెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. యువర్ ఒబీడియన్స్ టు గాడ్ విల్ మేక్ యు గ్రేట్. ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యువర్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్ విల్ మేక్ యు గ్రేట్. మీరు దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే మీరు గొప్పవాళ్ళు అవుతారనేది ఖచ్చితం. అది ఈ స్టేట్మెంట్ మీరు వినాలి, మీరు జాగ్రత్త. మీరు గనక దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే, మీరు దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే, దేవుని మాటలకు మీరు విధేయత చూపితే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ అనేది గ్రేట్ గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. గొప్ప మాత్రమే కాదు, ఈవెన్ మోర్ గ్రేటర్, ఈవెన్ మోర్ గ్రేట్, ఇంకా అత్యధికమైనటువంటి గొప్ప విధానంలోనికి దేవుడు మన యొక్క జీవితాలను చేస్తాడండి. ఎందుచేత చేశాడు? ఎందుచేత ఆయన నామము హెచ్చించబడిందంటే ఆయన అంత తగ్గించుకున్నాడు, అంత విధేయత చూపించాడు. ఈ రోజు మనకి ఏదన్నా ఒక చిన్న ఘనత వచ్చిందంటే కాలర్లు ఎగరేస్తాం. మనం ఏదన్నా సాధించామంటే కాలర్లు ఎగరేస్తాం. వింటున్నారా? ఏదైనా ఒక చిన్న పేరు వచ్చిందంటే చాలు, ఇంకా మనంత తోడు లేడు. జేబులో ఒక 1000 రూపాయలు పడ్డాయి అంటే చాలు, ఇక ఆ రోజు అయిపోయేదాకా మనంత తోడు లేడు. ఎవడిని లెక్క చేయం మనం. ఒక చక్కని ఇల్లు కట్టుకొని ఒక చక్కని బండి ఉంది అనుకోండి, ఇంకా మనంత తోడు లేడు. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? దేవుని పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. లేదు అంటే మనం నేల మటుకు తగ్గించబడాల్సి ఉంటుంది. నేల మటుకు తగ్గించబడాల్సి ఉంటుంది. మీకు తెలుసా సాతానుడు ఎందుకు సాతానుడు వలె మారిపోయాడో? ఒక దుష్ట ఆత్మగా ఎందుకు మారిపోయాడో తెలుసా? సాతానుడు ఆత్మై ఉన్నాడు. వింటున్నారా? సాతానుడు ఎవరండి? ఆత్మ. మరి ఆ సాతానుడు మొదటిగా తేజో నక్షత్రముగా పిలువబడ్డాడు. వింటున్నారా? ఇప్పుడు మనం సాతానుడు అంటున్నాం, దుష్టుడు అంటున్నాం, వాడు దరిద్రుడు అంటున్నావు, వాడు దిక్కుమాలుడు అంటున్నాం. ఇవన్నీ ఎందుకు అంటున్నావు? వాడిని ఎందుకు అంటున్నావు? వాడు దెయ్యం వాడు అంటున్నావు, వాడిని దెయ్యం అంటున్నాం. అబద్ధానికి జనకుడు వాడు అంటున్నాం, అవునా? మోసగాడు అంటున్నావు వాడిని. ఎవరిని? సాతానుని. ఎందుకు అంటున్నావు అన్ని పేర్లు? కానీ దేవుడు అతన్ని సృష్టించినప్పుడు తేజో నక్షత్రముగా ఉన్నాడు అతను. మీరు వింటున్నారా? కెరూబువై ఉన్నాడు, కెరూబై ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు అతను. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రముగా పిలువబడ్డాడు అతను. ప్రధాన దూతగా ఉన్నాడు. ఎవరండి? లూసిఫర్ అనే దెయ్యం. కానీ ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో అతనికి గౌరవం లభించింది, అతనికి విస్తారమైనటువంటి వర్తకం దొరికింది, అతనికి సపోర్టర్స్ వచ్చారు. ఎప్పుడైతే అతను పొగడబడ్డాడో, దేవుని చేత ఎప్పుడైతే అభిషేకం జరిగిందో, లోపల గర్వం ప్రారంభమైంది. గర్వం అనేది ఎప్పుడు వస్తుందో చెప్తాను. నువ్వు సాధించిన విజయాలను బట్టి వస్తుంది. వింటున్నారా? గర్వం ఎప్పుడు వస్తుంది? నువ్వేదైనా సాధించినప్పుడు, ఏదైనా చిన్న చిన్న సక్సెసెస్ నీ జీవితంలో నువ్వు వచ్చినప్పుడు వాటిని చూసుకొని మనం గర్విస్తాం. వింటున్నారా? క్లాసులో చూద్దాం. నేను టీచర్ని కాబట్టి క్లాసులో 20 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే 20కి 20 వచ్చినోడు 2, 3, 5 వచ్చిన వాడు దబాయిస్తా ఉంటాడు. క్లాస్ వర్కులు చెక్ చేయాల్సి వచ్చిననుకో, ఈరా అంటాడు వాడు. అసలు ఇంకోడు వాడు పర్మిషన్ కూడా అడగడు, వాళ్ళు లాక్కుంటాడు. ఈడు 5 మార్కులు వచ్చినట్టు చూస్తా ఉంటాడు. అమ్మో వీడికి 20 వచ్చినాయిలే. అలాగనే ఏదైనా మన జీవితాల్లో చిన్న చిన్న విజయాలను మనం సాధించినప్పుడు అవి కొన్నిసార్లు మనం గర్వించేలాగా చేస్తాయి. మనం పూర్తిగా స్థిరపడిన తర్వాత దేవుణ్ణి కూడా మర్చిపోతాం కొన్నిసార్లు.
వింటున్నారా? ఒక పక్క కడుపు కాలుతూ రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం దేవుడిని ఆరాధిస్తాం. కానీ కడుపు నిండా రేపటి గురించి ఆలోచించుకోలేని సంపద మనకు వచ్చినప్పుడు మాత్రం చూద్దాంలే పాస్టర్ గారు, వచ్చేవారం వద్దాంలే అంట. దేవుడికి టైం ఇస్తాం మనం. వద్దాంలే, అమ్మాయి వాళ్ళు వస్తారులే, మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను అడగచ్చానా, అలాంటి వాళ్ళని చూసా నేను చూసా కాబట్టి చెప్తున్నా. నేను వింటున్నారా అండి? అలాగ సాతానుడికి దొరికినటువంటి ఆ మర్యాద, గౌరవాన్ని అతను ఎలాగ తీసుకున్నాడంటే, నేను కూడా దేవుడితో సమానుడిగా ఉండాలి, నేను దేవుని పిల్లల మీద నా సింహాసనం వేసుకోవాలని ఆలోచించాడు వాడు. సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా సింహాసనం వేసుకుని కూర్చుంటాడట. ఎప్పుడైతే ఈ ఆలోచన తన మనస్సులో కలిగిందో వెంటనే పరలోకములో ఇంకా వాడికి స్థలము లేదు. ఒక దుష్ట ఆత్మగా పడిపోయాడు వాడు భూమి మీదకి. వాడు పడేటప్పుడు కట్టిక చీకటి ఒక దుప్పటి వలె భూమి మీద పడిపోయింది. వాడు ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో భూమి చెరిపివేయబడింది. అది వింటున్నారా? ఇప్పుడు వాడికి అనేకమైన చెడ్డ పేర్లు, ఏ చెడ్డ పేరు వచ్చినా వాడిని ఆలోచిస్తాం. ఇంట్లో ఏదన్నా ఒక చెడ్డ కార్యం జరిగింది అనుకో, బా దుష్టుడు చేశాడు అంట. ఇక ఏ చెడ్డ పని జరిగినా ఆడే చేశాడు. ఆడికి చూడు ఎంత పెద్ద చెడ్డ పేరు వచ్చిందో. కానీ మొదటైతే తేజో నక్షత్రం. కానీ ఎప్పుడైతే దేవుని పట్ల అవిధేయతను చూపించాడో, తన మనస్సులో గర్వించాడో, వాడికి పరలోకంలో స్థలం లేదండి. వింటున్నారా? కానీ మొదట్లో అయితే దేవుని యొక్క కుడి భుజంగా ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు, దేవుడే అభిషేకించాడు. వింటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే దేవుని పట్ల విధేయతను కలిగి ఉంటామో, ప్రైజ్ ది లార్డ్, మన యొక్క ఆశీర్వాదము నిలకడ కలిగి పైకి వెళ్తూ ఉంటుంది. మనం దినదినము కూడా దీవించబడుతూ ఉంటాం దేవుని చేత. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర అవిధేయత కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యం జరుగుతున్నప్పుడు వాక్యం వినకుండా రకరకాల కార్యాల పట్ల మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యం జరుగుతున్నప్పుడు మన యొక్క దృష్టి దేవుని యొక్క వాక్యం మీద కాకుండా రకరకాల ఇతరాత్ర పనుల మీద మనం ఎప్పుడైతే పెడతామో, అది కూడా అవిధేయతేనండి. సంఘానికి కొంతమంది వస్తారు, వాక్యమే ఎన్రోల్, నచ్చిన సీన్ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా. గుర్తుపెట్టుకోండి, యాకోబు ఒకనొక స్థలంలోకి వచ్చాడండి ఆయన. బహుశా ఆ స్థలం పేరు లూజు అయి ఉండొచ్చు. లూజు అనే స్థలంలోకి వచ్చాడు ఆయన. వచ్చి అక్కడ నిద్ర వచ్చింది ఆయనకు రాగానే. అక్కడికి రాగానే ఆయనకి ఏం వచ్చింది? నిద్ర వచ్చింది. నిద్ర రాగానే ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉన్నటువంటి కొన్ని రాళ్లలో ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రపోతుంటే అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ్ళ దేవుడు దర్శనం ఇచ్చాడు ఆయనకి. దర్శనం ఇచ్చిన తర్వాత ఉలిక్కిపడి లేచాడు. లేచి, అమ్మో, ఈ స్థలములో యెహోవా ఉన్నాడు అని చెప్పి ఏమంటాడు తెలుసా? అక్కడ ఇది మహాభయంకరం అంటాడు. ఈ స్థలం ఏమంటాడు ఆయన? ఈ స్థలము భయంకరం. ఎందుకంటే ఇక్కడ యెహోవా ఉన్నాడు అని చెప్పి ఆ తలగడగా చేసుకున్న రాయిని తీసి ఆ రాయి మీద నూనె ప్రోక్షించి ఆ రాయిని అభిషేకించి ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు, బేత్ ఏల్ అని. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే ఎలోహిం, దేవుని గృహం అని ఆ స్థలానికి పేరు పెట్టాడు. ఇప్పుడు ఇది దేవుని గృహం అండి. మనం కూర్చున్నది ఇదేంది? దేవుని గృహం. అక్కడ మనతో దేవుడు సంప్రదింపులు చేస్తా ఉంటాడు. ఇప్పుడు మన హృదయాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది దేవుడు ఉన్న స్థలం. మనం ఇక్కడికి వచ్చి ఏ ఒక వ్యక్తి గురించి, ఏదో రాజకీయ నాయకుడి గురించో లేదా ఒక హీరో గురించో మనం మాట్లాడుకోవట్లా. ఇక్కడ సృష్టికర్త అనేటువంటి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని దేవుడు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడు. ఇక్కడ 3 కంటే ఎక్కువే ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడని. నమ్ముతున్నారా? మరి ఇక్కడ దేవుడు ఉన్నప్పుడు మనం అటు ఇటు దిక్కులు చూస్తున్నాం అనుకోండి, ఎక్కడో మన బుర్ర ఇంటికి పోయి తొందరగా అన్నం తినాలని ఉందనుకోండి,
గుర్తుపెట్టుకోండి, దేవుడు పైకి మనం చేపల కళ్ళు తెరిచి చూస్తున్నా కూడా హీ రీడ్స్ అవర్ హార్ట్, మన యొక్క హృదయాన్ని చదువుతాడు ఆయన. వింటున్నారా? కొంతమంది ఇలాగే ఉంటారు, ఉలుకుండదు పలుకుండదు, ఇంకెట్టుంటారు, కదలరు మెదలరు. నువ్వు నవ్వి నువ్వు ఏదన్నా గొప్ప మాట చెప్పి మెలకున్నట్టు ఉంటారు. ఆమేన్ అన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. అవిధేయత అనేది మనల్ని నేల మట్టుకు తగ్గేటట్టుగా చేస్తుంది. తగ్గింపు విషయం గురించి మాట్లాడలేదండి. నీ దీవెనలన్నీ కూడా వరుస పెట్టుకొని పోతాయి. నువ్వు యథార్థంగా విధేయత కలిగి దేవుడి దగ్గర ఉండి నడుచుకున్నప్పుడు నువ్వు సంపాదించుకున్నటువంటి దీవెనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ దగ్గర నుంచి దూరం అవడం ప్రారంభిస్తాయి. కనుక ఎప్పుడు కూడా మనము అవిధేయతను దేవుని పట్ల కలిగి ఉండకూడదు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని అనుకుంటున్నా ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. ఆయన పేరు సౌలు. ఈ సౌలు ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టాడండి. బాగా వినండి, ఈ సౌలు ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టాడు. ధనవంతుడే. ఈయన యాకోబు గోత్రాలన్నింటిలో కూడా, అంటే యాకోబుకు పుట్టిన సంతానములన్నిటిలో కూడా అందరికంటే తక్కువ గోత్రం అన్నమాట. బెన్యామీను గోత్రములో పుట్టినవాడితను. వింటున్నారా? అయితే ధనవంతుడు, బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, అలాగుననే సుందరుడేన, చాలా అందగాడు. అంటే బైబిల్ గ్రంథంలో కూడా రాస్తుంది ఈయన అందగాడు, అందరికంటే కూడా సుందరుడు అంట. అలాగనే మంచి ఎత్తు ఉంటాడంట, ఆయన బాగా హైట్ ఉంటాడంట. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గర గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు అంట తప్పిపోయాయంట. తప్పిపోతే వాళ్ళ నాన్నగారు ఏం చేశారో తెలుసా? సౌలు ఇటు రా నాన్న అని చెప్పి పిలిచాడు. ఏంటి నాన్నగారు అని వస్తే అప్పుడు సౌలుకి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ నాన్నగారు, మన గాడిదలు తప్పిపోయినాయి కానీ మన దగ్గర ఉన్న దాసులలో, చూసారా వాళ్ళకి దాసులు కూడా ఉన్నారు, మన దగ్గర ఉన్న దాసులలో ఒకడిని వెంట పెట్టుకొని వెళ్ళి మన తప్పిపోయిన గార్ధవములను, గార్ధవం అంటే గాడిదలను నువ్వు వెతికి తీసుకురావాలి అని చెప్పి అన్నప్పుడు నాన్న మాటకు మరి విధేయుడై సౌలు ఏం చేశాడంటే ఒక దాసుడిని తీసుకొని గాడిదలను వెతికే పనిలో వెళ్ళాడు. తిరిగాడు. ఒక ప్రాంతంలోకి వచ్చిన తర్వాత గాడిదలు దొరకలేదు. అప్పుడు సౌలు తన దాసుడితో ఏమన్నాడంటే, ఒరేయ్, ఇక గాడిదలు దొరకలేదులే గాని మన నాన్న మన గురించి విచారంగా ఉంటాడేమో, గాడిదలు పోతే పోయినీలే, మనం ఇంటికి తిరిగి వెళ్దాం అని అన్నాడు. అప్పుడు ఆ దాసుడు ఏమన్నాడంటే, అయ్యా మరి తిరిగి వెళ్ళటం దేనికి? ఇక్కడ ఈ ప్రాంతంలో దీర్ఘదర్శి ఉన్నాడంట. పాతకాలంలో ప్రవక్తలను పిలిచేవాళ్ళు కాదు, దీర్ఘదర్శి అని పిలిచేవాళ్ళు అన్నమాట. సో ఆ సౌలు దాసుడు చెప్తున్నాడు సౌలుకి ఏమని, ఇక్కడ ఈ ప్రాంతంలో దీర్ఘదర్శి ఉన్నాడంట, మరి ఆయన దగ్గరకు వెళితే మన గాడిదలు ఏ మూలన దాక్కొని ఉన్నాయో చెప్తాడు కదా. దీర్ఘదర్శి అంటే మరి దేవుని ప్రవక్త కదా, మరి వెళ్దామంటారా అని అంటే, మరి మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి, మరి ఏం చేయాలి మనం? ఏమన్నా వెండుందా అని అడిగాడు. వెండుందా అంటే ఆ కొద్దిగా ఉందండి, అరతొలం వెండి ఉంది. మరి అరతొలం వెండి తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి మన గాడిదల ఆచూకీ చెప్పినందుకు ఈ అరతొలం వెండిని ప్రవక్త గారికి ఇద్దాము అని చెప్పి ఇద్దరు అనుకొని ప్రవక్త దగ్గరకు వెళితే, ప్రవక్తకు ముందుగానే దేవుడు సౌలు గురించి చెప్పున్నాడు. వింటున్నారా? ఒక అతను తన తండ్రి గాడిదలను పోగొట్టుకొని, గాడిదలు తప్పిపోయి ఉంటే ఆ గాడిదలను వెతుక్కుంటూ ఒక అతను వస్తాడు నీ దగ్గరికి. ఆ వచ్చిన వాడు సుందరుడు, ఆ వచ్చిన వాడు బెన్యామీను గోత్రికుడు, ఆ వచ్చిన వాడి యొక్క భుజములు ఎత్తుగా ఉంటాయి, అతను సుందరుడై ఉంటాడు, అతనిని నువ్వు ఇశ్రాయేలీయుల మీద నువ్వు రాజుగా అభిషేకించు, బాగుంటుందని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశాడు బెన్యామీనీయుడైన సౌలు ఏం చేశాడంటే దీర్ఘదర్శి అనేటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే సమూయేలు లేచి రా సౌలా అని చెప్పి పిలిచి దేవుడు చెప్పిన విషయాలన్నీ చెప్పి సౌలును ఇశ్రాయేలు దేశము మీద రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దేవుడు అంట తన మనసులో అనుకున్నాడంట, ఏమన్నో తెలుసా?
సౌలును, అసలు సౌలు కుటుంబాన్ని, అసలు సౌలు సింహాసనాన్ని శాశ్వత కాలం ఇశ్రాయేలీల మీద ఉంచుతా అని అనుకున్నాడంట. ఎందుకనంటే ప్రారంభ దశలో సౌలు చాలా విధేయుడిగా ఉన్నాడు దేవుని పట్ల. ప్రైజ్ ది లార్డ్. విధేయత చూపించాడు దేవుని పట్ల. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గాడిదల కోసం గాడిదలను పోగొట్టుకొని, తన తండ్రి గాడిదలు తప్పిపోయినాయి అని గాడిదలను పట్టుకొని, గాడిదలు దొరికితే తోలుకుపోవటానికి వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? రాజుని చేశాడు. ఇవాళ ఎంత కష్టం చెప్పండి. ఒక చిన్న వీధిలో కౌన్సిలర్గా ఉండడం ఎంత కష్టం చెప్పండి, మీరు చెప్పండి. కౌన్సిలర్ పక్కన తిరిగేవాడు కూడా అన్న పక్కన ఉండే తమ్ముడికే అంటాడు. ఎవరన్నా పోలీసులు ఎవరైనా పట్టుకున్నారనుకో వెంటనే అవునా కదా? ఎంతోడు పవర్ఫుల్లే, అంతోడు పవర్ఫుల్లే. అవునా కదా? మరి రాజుకి ఎంత పవర్ ఉంటుంది? రాజుకి ఎంత పవర్ ఉంటుందండి? అందులో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏదన్నా ఉందంటే ఇస్రాయేలే. చిన్న దేశం, చిన్న జనాభా, కానీ అమెరికా సైతం గడగడలాడాల్సిందే, చేసేది ఏమి లేదు. ఎందుకంటే ఇశ్రాయేలుకి వాగ్దానం ఉంది, ఇశ్రాయేలును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అని. మరి దేవుని కళ్ళల్లో పొడుస్తావు నువ్వు? అంత పవర్ఫుల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలును అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్న తర్వాత సౌలు 2 తప్పిదాలు చేశాడు పబ్లిక్ గా. ప్రజలందరూ చూస్తూ ఉండగానే దేవుని యొక్క మాటలకు అవిధేయత చూపాడు సౌలు. మంచి రాజుగానే ఉన్నాడు, కానీ దేవుని మాటల పట్ల ఆయన అవిధేయతను చూపాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను చెప్పాను, విధేయత చూపితే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు అవిధేయత చూపావంటే మాత్రం దేవుడు నిన్ను శిక్షించాల్సిన పని లేదండి. నీ అవిధేయత నిన్ను చంపుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం చేశాడో తెలుసా ఆయన? మొట్టమొదటి విషయం చెప్తాను చూడండి. ఫిలిస్టీయులు యుద్ధానికి వస్తున్నారు ఈయన మీదకు. సుమారుగా 30,000 రథాలతోటి యుద్ధానికి వస్తున్నారు. ఆ సంగతి సౌలుకు తెలిసింది, ఇశ్రాయేలీలకు తెలిసింది. భయం పుడుతుంది వాళ్ళకు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ఏం చెప్పాడంటే, బాబు ఏం భయపడద్దు, ఈ యుద్ధంలో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. బాగా వినండి, ఈ యుద్ధంలో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. మీరు భయపడకుండా నా మాట వినండి. మీరు పోయి గిల్గాలు అనేటువంటి ప్రాంతంలో 7 రోజులు ఉండండి. 7 రోజుల తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను. వచ్చి దేవునికి యుద్ధానికి పోయేటువంటి ముందు ఒక అర్పణ అర్పిద్దాం, దేవునికి ఒక దహన బలిని అర్పిద్దాం. ఆ దహన బలి అర్పించి దేవుడి దగ్గర పర్మిషన్స్ అన్ని తీసుకొని యుద్ధానికి వెళ్దాం అని చెప్పాడు. చెప్పగానే సౌలు ఏం చేశాడు? సమూయేలు మాటలు విని గిల్గాలుకు వెళ్ళి గిల్గాలులో 7 రోజులు ఉన్నాడండి. ఉన్న తర్వాత 7వ రోజు అవుతుంది. ఇక శత్రువులు చుట్టుముడుతున్నారు, దగ్గరకు వస్తున్నారన్న సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళున్న స్థలాలను విడిచిపెట్టిపోయి దాక్కుంటున్నారు. ఆ దాక్కుంటున్నారన్న సంగతి విని సౌలు ఏం చేశాడు తెలుసా? అయ్యా, ఆ దహన బలి పెట్టండి, ప్రవక్త వచ్చింది నాకు, ఉంటే వాళ్ళు వచ్చి మన మీద పడి చంపేస్తారేమో, ఆ దహన బలి మనమే అర్పించి మనమే యుద్ధానికి పోదాం అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది కరెక్టా? మీరే చెప్పాలి, సరైనదేనా? ప్రవక్త చెప్పాడు కదా 7 రోజులు ఉండాయా, నేను వస్తానని చెప్పాడు. వచ్చిందాక ఉండొచ్చు కదా. దేవుడు ఆలస్యం అవుతాడా? మనం అనుకుంటాం కొన్నిసార్లు, చేయి దాటిపోయింది కష్టమే అనుకుంటాం మానవులుగా. నేను కూడా చాలా సార్లు అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఈ టైంకి జరుగుంటే బాగుండేదని మనం అనుకుంటాం, కానీ ఆయన ప్లాన్ వేరే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జనులు పారిపోవడాన్ని చూసి సౌలు ఏం చేశాడంటే,
లాభం లేదు, మనమే అర్పిద్దామని రాజు ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. మరి ప్రవక్త పని చేతుల్లోనికి తీసుకోవచ్చా? ఇప్పుడు ఉదాహరణకి బాగా వంట చేసేవాడిని మెకానిక్ పని చేయమన్నా అనుకోండి, చేస్తాడు? చేస్తాడా? లేదా బాగా ఇతను బైక్ మెకానిక్ చేస్తాడు, బైక్ అసలు డిస్మాండిల్ చేసి అసెంబుల్ చేస్తాడు, మొత్తం ఓడబిగి పెట్టి మళ్ళీ అన్ని కలుపుతాడు, అంత నాలెడ్జ్ ఉంది ఈయనకి, కాబట్టి ఆయన ఖచ్చితంగా వంట కూడా వండుతాడు. ఆయన వంట పనులు పెట్టామనుకోండి, చేస్తాడు బాగా. రోట్లో నూరే పచ్చడి కూడా చేయలేడు ఆయన. అలాగే వంట బాగా వండుతున్నాడు కాబట్టి మెకానిక్ పని కూడా బాగా చేస్తాడని బైక్ మెకానిక్ దగ్గర పెడితే చేస్తాడా? చేయలేడని. ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. గాడిద కుక్క స్టోరీ మీకు తెలిసే ఉండాలి, తెలుసు కదా గాడిద కుక్క స్టోరీ? వింటున్నారా? ఒక కుక్కకి కోపం వచ్చింది యజమానుడి మీద. షార్ట్ గా చెప్తా. రాత్రి దొంగ వచ్చాడంట. యజమానుడి మీద ఉన్న కోపంతో కుక్క అరవలేదంట, అరవకుండా పడుకుందంట. ఇది బాగా శాస్తి జరగాలే, దొంగ వచ్చి బంగారం మొత్తం తీసుకుపోవాలి, నాకు సరిగా అన్నం కూడా పెట్టట్లేదు, ఆ గాడిదకైతే పెడుతున్నాడు వాడు, నేను పెట్టను, నేను అరవను అని కూర్చుందంట. దొంగోడు వస్తున్నాడు, కుక్క అరవకుండా అలాగే కూర్చొని ఉంది. ఇదంతటిని ఎవరు గమనిస్తున్నారు? గాడిద గమనిస్తుంది. ఇదేంది, కుక్క అరవకుండా అలాగే ఉంది, నా యజమానుడిని ఈ దొంగోడు వచ్చేదని చేస్తాడేమో అని గాడిద ఏం చేసిందంటే ఓండ్రు పెడుతుంది రాత్రి. గాడిద అరవడం అని అనరు, ఓండ్రు పెట్టడం అంటారు. వింటున్నారా? అది ఓండ్రు పెడతా ఉంటే అప్పుడే కష్టపడి వచ్చి పడుకున్నాడంట. ఇది ఓండ్రు పెడతా ఉంటే తిని అలివింగ్ కాకుండా ఇది అరుస్తుంది అనుకున్నాడంట మనోడు. కట్టె తీసుకొని పోయి ముట్టె మీద దంతే చచ్చి కూర్చుందంట గాడిద. దాని అర్థం ఏంటంటే గాడిద పని గాడిదే చేయాలి, కుక్క పని కుక్కే చేయాలి. అది ఏదైనా, అది ప్రమాదమైన చేదటిపోతున్నా కూడా. సడన్ గా కడుపులో ఆపరేషన్ చేయాలి, డాక్టర్ రావటం లేట్ అయింది, నువ్వే చేస్తావా? అయింది కోసి నువ్వే చేస్తావు, చేతుల్లోకి నువ్వే తీసుకుని కత్తి తీసుకుని నేను చేస్తాను, ఎవరైతే ఏమైందిలే, ఆయన మాత్రం ఏం చేస్తాడు, కోసి పుట్లేయటమే కదా, నువ్వు చేసావు, చచ్చి కూర్చుంటాడు వాడు. మీకు అర్థమవుతుంది? యూ కెనాట్ టేక్ ది సిచ్యువేషన్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆ స్థితిని మీ చేతుల్లోకి తీసుకోకూడదండి. ముఖ్యంగా దేవునికి సంబంధించినటువంటి పనుల్లో కొంతమంది చేతుల్లోకి తీసుకుంటా ఉంటారు, రకరకాలుగా చేస్తా ఉంటారు. అలాగే తీసుకోవడానికి లేదు, పర్మిషన్ లేదు దేవుని యొక్క విషయాల్లో. యాజకుడు అంటే యాజకత్వం చేయాలంతే, యాజకుడు రాజు అవడు, రాజు యాజకుడు అవడు. అలాగనే ప్రవక్త రాజు అవడు, రాజు ప్రవక్త అవడు. రెండు కూడా డిఫరెంట్ కేటగిరీస్ అండి. రాజు అంటే రాజ్య పరిపాలన చేయాలంతే, రాజు అంటే యుద్ధాలు చేయాలి, తన ప్రజలను రక్షించుకోవాలి, లగ్జరీస్ అనుభవించవచ్చు, దేవుడే ఇస్తాడు. కానీ ప్రవక్త అంటే ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి వాక్కు తీసుకుని తన ప్రజలకు అందించాలి, తన ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించాలి దేవుని విషయంలో. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సౌలు ఏం చేశాడు? ప్రవక్త చేయాల్సినటువంటి పనిని తన చేతుల్లోకి తీసుకొని దహన బలిపీఠం మీద ఉన్న బలిని అర్పించాడండి దేవుడికి. ఇది అర్పిస్తూ ఉండగానే సమయాలు వచ్చాడు, ఇది అర్పిస్తూ ఉండగానే సమయాలు వచ్చాడు. వచ్చి సౌలుని అడుగుతున్నాడు, ఏమిటి నువ్వు చేసిన పని, ఏమిటి నువ్వు చేసిన పని అంటే, అప్పుడు సౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, మీరు రావటానికి కొద్దిగా ఆలస్యమైందని నేను ఇలా చేశాను. జనులందరూ కూడా పారిపోతున్నారు శత్రువులు వస్తుంటే. అప్పుడు సౌలు అన్నాడు, మంచి పని. అప్పుడు సమూయేలు అన్నాడు, మంచి పని చేసావులే నాన్న, ఏం కాదులే, ఏమీ పర్లేదులే, దేవుడికే అర్పించింది అని అనలేదండి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. అతడు అంటే సౌలు.
జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఇప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు, దేవుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి దహన బలి అర్పించాడు. ఎవరు? సౌలు చట్టాన్ని చేతుల్లో తీసుకున్నాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. దహన బలి అర్పించడం అయిపోయింది, ఆ కార్యక్రమం ముగించబడింది. ముగించబడిన తర్వాత సమూయేలు వచ్చాడంట. వెంటనే వచ్చి ఏమంటున్నాడు చూడండి, సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. సమూయేలు అడుగుతున్నాడు సౌలు, నువ్వు చేసిన పని ఏంటి? అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నువ్వు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మున్పే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను అనుకున్నాడు. ఈయన అమ్మో వాళ్ళు వచ్చి మీద పడతారేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నిత్యము వరకు స్థిరం అండి. అది దేవుడు ఒక మాట చెప్పాడంటే నిత్యము వరకు స్థిరం. అది ప్రైజ్ ది లార్డ్. అది తుడిపి వేసేవాడు లేడు. దేవుడు తను ఒక మాట మాట్లాడినందుకు పశ్చాత్తాపం కూడా పడేటువంటి ఆయన కాదు. ఎందుకంటే ఆయన మాట మాట్లాడాడు అంటే అది సరిగానే ఉంటుంది. ఎంతవరకు? నిత్యత్వం వరకు. దేవుడి అన్నాడు కూడా తప్పు చేసేటువంటి ఆయన కాదు. అందుకు సమూయేలు ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండే. ప్రారంభంలోనే చెప్పాను, సౌలు రాజ్యాన్ని సదాకాలం ఉంచాలి అని అనుకున్నాడని. కానీ ఉంచాడా? అయితే నీ రాజ్యము నిలువదు. ఏమని చెప్తున్నాడు? నీ రాజ్యము నిలవదు అని చెప్పాడు. ఇది మొదటి తప్పిదం. ప్రవక్త చేయాల్సిన పనిని ప్రవక్త వస్తాను అని చెప్పిన తర్వాత వచ్చే సమయం దాకా వేచి ఉండకుండా దహన బలి తానే అర్పించాడు. అది అవివేకపు పని అని ఆల్రెడీ ప్రవక్త చెప్పాడు. రెండవది ఎక్కడ అంటే, రెండవసారి దేవుడి మాటలకు విధేయత చూపలేదండి సౌలు. ఎక్కడ అంటే, అమాలేకీయులు దేవుని పట్ల చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అమాలేకీయులు. అయితే దేవుడు ప్రవక్తతో ఏం చెప్పాడంటే, అమాలేకీయుల పట్టణం ఉంది ఇక్కడ ఒకటి, ఆ పట్టణములో ఉన్న అమాలేకీయులందరినీ కూడా నువ్వు నాశనం చేయాలి. వింటున్నారా? వారు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చారణ చేస్తున్నారు, దేవుని యొక్క నామానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేయాలి, ఆ ఊరంతటిని కూడా నువ్వు తగలబెట్టాలని చెప్పాడు. చెప్పినప్పుడు సౌలు ఏం చేయాలండి? దేవుడు ఏ పని చేశాడు చెప్పాడో ఆ పనిని చేయాలి. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపాడు. బాగానే ఉంది. కానీ అమాలేకీయుల రాజుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అందరినీ చంపేమంటే రాజును కూడా చంపేమనే కదా, అసలు హెడ్ వాడే కదా, ముందు వాడిని చంపాలి. కానీ ఈయనేం చేశాడు? వాడిని పక్కన పెట్టుకున్నాడు. అలాగనే పశువుల్లో రోగిష్టి పశువులన్నింటినీ చంపాడు. బలహీనంగా ఉన్న పశువులన్నింటినీ కూడా చంపేశాడు. కానీ బలముగా కొవ్విన పశువులు ఉన్నాయి కదా, వాటిని ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంపూర్ణంగా నాశనం చేయమని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? సంపూర్ణంగా నాశనం చేయాలి. నీ సొంత తెలివితేటలను ఎప్పుడు వాక్యములు పెట్టకూడదు. ఇలా అయ్యి ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు అవ్వకూడదు, ఇవన్నీ కూడా అవివేకపు మాటలు. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యములో కొన్ని లోతుల్లోకి వెళ్తారు. లోతుల్లోకి వెళ్ళడం మంచిదే, కానీ వాక్యమును సందేహించకూడదు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కావాల్సినంత లోతులోకి పో. లోతును అసలు అందుకోలేని అగాధం ఉంది లోపల. కానీ కొంతమంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, ఇలా అయ్యి ఉండొచ్చు కదా, అలా అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ వాక్యం చెప్పాను కదా, కొంత అవివేక మాట ఏంటో తెలుసా? కొంతమందికి వస్తుంది, ఆయన ఏదో సమయానికి రావచ్చుగా,
ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఆయన సమయానికి రావచ్చా రాకూడదనే తర్వాత సంగతి. ఆయన రావాల్సిన సమయంలో వచ్చాడు, నిర్ణయించిన కాలంలో ఆయన వచ్చాడు. మీరు వింటున్నారా? ఇంకా రకరకాల సందేహాలు రావచ్చు మనకి. ఇన్ని కష్టాలు మనల్ని విడిచిపెట్టే బదులు మనల్ని నేరుగా తీసుకుని పరలోకంలో పెట్టచ్చుగా. ఇవన్నీ కూడా అవివేకపు మాటలు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ స్థితిలోకి రావాలో చెప్తానండి నేను. దేవుడు ఇదేంటండి? ఇది మైక్. దేవుడు దీన్ని వాటర్ బాటిల్ అంటే మనం వాటర్ బాటిల్ అనాలండి. దేవుడి మైక్ని ఇది వాటర్ బాటిల్ రా బాబు అంటే మనం ఏమనాలి? వాటర్ బాటిల్ అనాలి. కాదు ప్రభా ఇది మైక్, దీనికి ఒక స్విచ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను, ఆన్ చేసి చూపించాల్సిన పనుల. ఇఫ్ గాడ్ సెడ్ దిస్ ఇస్ వాటర్ బాటిల్, దిస్ ఇస్ వాటర్ బాటిల్, దట్స్ ఇట్. ఇక దీని తర్వాత ఇది మైకా, దీని లోపల 2 బ్యాటరీలు ఉన్నాయా, దీంతో మాట్లాడతారు, ఇవన్నీ మనకు అవనవసరం అండి. ఆయన వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ అంతే. ఇది బల్లా అన్నాడు, దీని మీద కూర్చోవచ్చు, 100 మంది కూర్చోవచ్చు అన్నాడు అనుకోండి. ఇఫ్ ఇట్ లుక్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇది అసాధ్యమని అనిపించిన మన మనస్సుకి దేవునికి సాధ్యమని మనం నమ్మాలి. 100 సంవత్సరాల వయసులో నీ కుమారుణ్ణి ఇస్తాను అబ్రహాము అన్నాడు. 100 సంవత్సరాల వయసులో. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పిల్లలు పుట్టట్లా సరిగా. 100 సంవత్సరాల వయసులో నీకు ఇస్తాను. భార్య శరీరం ఉడికిపోయింది. చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా నమ్ముతారు ఆ విషయాన్ని. ఇప్పుడు మీరే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, నడవడానికి కష్టంగా ఉన్న ఒక ముసలావిడ వంగిపోయి నడుస్తూ ఉంది, ఇలాగా కర్ర పట్టుకుని నడుస్తుంది. ఆమె నడుస్తూ ఒక ముసలాయన పట్టుకుని నడుస్తుంది. వాళ్ళిద్దరికి రేపు పిల్లగాడు పుడతాడు అని ఎవరన్నా డాక్టర్ చెప్తాడు. డాక్టర్ దగ్గరికి ఎవడు పోరు నాకు తెలిసి. ఎందుకనంటే అది పాసిబుల్ అవ్వదు. కానీ అది మన మానవ జ్ఞానం అండి, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానము మన మనస్సుకు అందనటువంటి జ్ఞానము. ఇట్ రిక్వైర్స్ ఫెయిత్ టు బిలీవ్. ఫెయిత్ ఇస్ ద 6th సెన్స్, 6వ ఇంద్రియం. మన మానవునికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 5 ఇంద్రియాలు ఎందుకు ఇవ్వబడ్డాయి తెలుసా? భూమి మీద పదార్థ సంబంధమైనటువంటి వాటితో వ్యవహరించడానికి ఇవ్వబడ్డాయి 5 జ్ఞానేంద్రియాలు. కానీ 6వ జ్ఞానేంద్రియం ఉంది. అది 6వ జ్ఞానేంద్రియం, అది విశ్వాసం. ఈ విశ్వాసముతోనే మనం దేవుణ్ణి పట్టుకోవాలి. విశ్వాసముతోనే నువ్వు దేవుని సంగతులు గ్రహించగలవు. వింటున్నారండి? ఎర్ర సముద్రం అంట దారి ఇచ్చిందంట, ఆరిన నేల వచ్చిందంట. నువ్వు చూసావా దాన్ని? కానీ నమ్ముతున్నావా లేదా? దట్ ఈస్ ఫెయిత్. పరలోకం ఉందిరా మనకి, అక్కడ బంగారపు వీధులు ఉంటాయంట, అది పునాదులు కలిగిన పట్టణం అంట, ఆ వీధులు మనం నడుస్తావంట, ఇక ఎన్నటికి చనిపోవంట. అంటే మనం నమ్ముతున్నాం, ఆమెలు కొడుతున్నాం, జేజేలు కొడుతున్నాం. అసలు దేవుడికి ఎలా సాధ్యం అది? ఇట్స్ యువర్ ఫెయిత్ దట్ ఈస్ బిలీవింగ్ దట్ థింగ్. నీలో ఉన్న విశ్వాసమే ఆ సంగతులను నమ్ముతుంది బాబు. నీ బుర్ర కాదు, నీ తెలివి కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విశ్వాసం అనేది అవసరం. క్వశ్చన్ వెయ్యకొద్దు. మన యొక్క సొంత ఆలోచనలు వాక్యములో పెట్టవద్దు. వాక్యములో అవును అంటే నువ్వు అవును అని పలకటమే. నువ్వు ఎగత్రాత్ర చేయకూడదు. మోషేకి దేవుడు ఒకరోజు చెప్పాడు, పోయి బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇస్తుందని. ఈయనేం చేశాడు తెలుసా? ఇలాంటి ద్రోహులుగా నీళ్ళు ఇచ్చేది బండను కోపంతో కొట్టాడు. కొట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు వాగ్దాన దేశాన్ని చూస్తావు తప్ప దాంట్లోకి వెళ్ళవని చెప్పాడు. దేనికి? పోయి బండతో మాట్లాడమన్నాడు అంతే. ఈయనేం చేశాడు? బండను కొట్టాడండి. కొట్టమని దేవుడు చెప్పలా. అందుకనే చెప్తున్నా, దేవుడు ఏమి చెయ్యమన్నాడో దానిని నువ్వు చెయ్యాలి. దేవుడు ఏది పలకమన్నాడో దాన్ని నువ్వు పలకాలి. ఒక సున్నైనా పళ్ళైనను తీసివేయకూడదు, దాన్ని కలపకూడదు. తీసేస్తే జీవగ్రంథంలో పేర్లు తీసివేయబడుతుంది. కలిపితే ఈ పుస్తకంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా నీకు వస్తాయి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు దాన్నే చేయాలి తప్ప నీ సొంత ఆలోచన పెట్టకూడదు. ఇందాక సౌలు అంటున్నాడు, నేను అనుకున్నానయ్యా వాళ్ళు వస్తారేమోనని. వాళ్ళు రాలేదు కదా. ఎందుకు చేసావు ఈ అవివేకపు పని అన్నాడు. తర్వాత మళ్ళా ఏం చేశాడు? అమాలేకీలందరినీ చంపాడు, కొన్ని గొర్రెలను పక్కన పెట్టుకున్నాడు, రాజును చంపకుండా పక్కన పెట్టుకున్నాడు. ఈ లోపు సాయంకాలానికి సమయాలు వచ్చాడు, అంతా చూస్తా వచ్చాడు. ఓకే, చంపాడు అనుకున్నాడు. ఈ లోపు ఆయన రావడానికి ముందు ఏం చేశాడు? ఒక జాతీయ జెండా లాగా ఎగరేశాడు. అక్కడ జెండా విజయ కేతనం ఎగరేశాడు. అక్కడ ఒక జెండా పాతాడు. జెండా పాతి గెలిచాం మనం అన్నాడు. ఎవరు? సౌలు. గెలిచావా? అట్టయితే ఆ పశువుల అరుపులు, ఆ రంకెలేంది అన్నాడు. కవర్ చేద్దామని చూశాడు.
అలాగైతే ఆ పశువుల కేకలు ఏడ నుంచి వినపడుతున్నాయి, ఆ ఎద్దుల రంకెలు ఏడ నుంచి వినపడుతున్నాయి అని అడిగాడు. అడిగితే అయ్యా అది దేవుడికి బలర్పిద్దామని. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఇచ్చే డబ్బులు, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు అర్పించే బలులు ఇవ్వటం వల్ల దేవుడు సంతోషిస్తాడా? ఆ మాట ఉంది, చదివిస్తాను మీకు. నువ్వు ఇచ్చే అర్పణలను బట్టి దేవుడికి సంతోషం కలిగిద్దా, లేదా ఆయన మాట వినుట బట్టి సంతోషం కలుగుద్దా? ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చదువుదాం, 15వ అధ్యాయం. చదవండి, 15 చదవండి. ఒక్క నిమిషం. 15-12 నుంచి చదవండి, బాగుంటుంది. అక్కడ ఒక శిలను స్థాపించాడంట. 15వ అధ్యాయం 12. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి, ఏమి నిలిపాడంట? జయసూచకమైన శిల. అంటే మనం సాధించాం, అందరినీ చంపేశాం అన్నట్టుగా ఒక శిలను నిలిపాడంట. అక్కడ నిలిపి తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారము వినెను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అంటున్నాడు. నిజంగా నెరవేర్చాడు? చెప్పండి, మీరే చెప్పాలి. నిజంగా నెరవేర్చాడా? నెరవేర్చాను అని ఎప్పుడు చెప్పుకోవాలి? ఆయన ఆ పశువుల్ని కూడా చంపినప్పుడు, ఆ పక్కన పెట్టుకున్న రాజును కూడా చంపినప్పుడు చెప్పాలి. కానీ ముందుగానే ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు, ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ప్రవక్తకు మంచి మంచి మాటలు చెప్పుకుంటా వస్తున్నాడు. వస్తుంటే ఆయన ఏమన్నాడు చూడండి. నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. వామ్మో, చూసారా, ఈయన టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకున్నాడు, ఆయన ఏమో స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగాడు. యెషై వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, దావీదుని అభిషేకించే సమయంలో కూడా, అయ్యా కూర్చో, భోజనం చేయ అన్నాడు. ముందు నేను వచ్చిన పని కానివ్వు అన్నాడు ఆయన. నేను రాజుని అభిషేకించడానికి వచ్చినా, ఆ పని అయిన తర్వాత తింటాను అన్నాడు. నేను తినటానికి రాలేదన్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా మొహమాటం లేనివాడిగా మాట్లాడేవాడు. నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. ఆయనకి సమాధానం ఇచ్చి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, మరి ఆ ప్రవక్త ఇలా ప్రవచించాడు, ఇవన్నిటి ప్రకారంగా నేను రాజు నుంచి చెప్పలేదు ఆయన. నువ్వు రాజు, నువ్వు యూదుల రాజువా, నువ్వు అన్నట్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొహమాటం లేనివాడంట యేసు ప్రభు. ఎవడికి భయపడ్డా ఆయన. ప్రైజ్ ది లార్డ్. హేరోదుని చంపదూస్తున్నాడంటే, పొయ్యి ఆ నక్కగా చెప్పండి, ఇక్కడే కొన్ని రోజులు ఉంటానని అన్నాడు. పోయి రాజుని ఏమన్నాడు? ఆ నక్కకు చెప్పండి పోయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమూయేలు ఏమన్నాడు? ఏంటి, నువ్వు జయాన్ని సాధించావా, జయము పొందావా? అట్టాగైతే ఆ ఎడ్ల రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ గొర్రెల అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నప్పుడు సౌలు ఏమంటున్నాడు చూడండి. జనులు వీటిని తీసుకుని వచ్చిరి, బలులను అర్పించుటకును చేసిది మనగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఏమని చెబుతున్నాడు? మంచి పర్పస్ కోసమే ఉంచాడు, నిజమే కదా. ఇవన్నీ కూడా దేవుని కోసమే, దేవుని అర్పణకే, దేవుని కోసమే చేశాను ఇదంతా అని కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం. వాక్యానికి వెలుపలను దేవునికి ఏది చేసినా కూడా అది ఆయన స్వీకరించడండి. ఉదాహరణకి చెప్తున్నా, నువ్వు ఒక ఇంట్లో దొంగతనం చేశావు, ఆ దొంగతనం చేసిన సొమ్మును తీసుకొచ్చి దేవుడికి ఇచ్చావు, దేవుడు ఆలయం కట్టడానికి ఉపయోగించమని చెప్పావు. ఒక పక్కేమో ఆలయం కట్టబడుతుంది, మంచిదే, కానీ నువ్వు చేసి వచ్చిన పని ఏంటి?
వాక్యానికి వెలుపలు చేసావు నువ్వు. దేవునికి ఇష్టము లేని పని, దేవుని చిత్తము లేకుండా దేవునికి నువ్వు ఏ పని చేసినా హీ విల్ నాట్ రిసీవ్ దట్. మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తమునకు బయట మీరు ఏది చేసినా కూడా దేవుడు దాన్ని స్వీకరిస్తాడు అని మీరు అనుకోవద్దు. స్వీకరించడు ఆయన. దావీదు కూడా ఒకసారి ఏం చేశాడంటే, నా దేవుని మందసం నా రాజనగర్లో ఉండాలి, అది ఎక్కడో ఉండటం ఏంటి, దాన్ని తీసుకొని వద్దాం పదండి అని సైనికులందరినీ పిలిచాడంట. అందరినీ అడిగాడంట. అందరూ చెప్పారు ఏమనంటే, రాజా నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, నీ మందసాన్ని తెచ్చుకో అన్నారు. కొత్తగా ఒక ఎద్దు బండి ఇచ్చాడు, తీసుకెళ్లాడు, ఆ మందసాన్ని ఎక్కించాడు. వస్తుంటే ఎద్దుల కాలు స్లిప్ అయింది, ఆ మందసం కిందకు జారిపోతుంటే ఉజ్జా అనేవాడు వచ్చి దాన్ని పట్టుకున్నాడు, చచ్చిపోయాడు ఆయన. ఉత్సవం నిలిచిపోయింది, వాయిద్యకారులందరూ నిలిచిపోయారు. దావీదుకు ప్రాణభయం పట్టుకుంది. ఇక నా మందసాన్ని నేను ఏమాత్రం కూడా తీసుకువెళ్ళను, భయపడిపోయాడు. ఎవరైనా తీసుకెళ్తారా అంటే అక్కడ ఒబేద్ ఏదోం అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఆయన, ఒబేద్ అని ఆయన వచ్చి ఆ మందసాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒబేద్ వాళ్ళ ఇల్లు ఆశీర్వదించబడింది. దానికి కారణం ఏంటంటే, దావీదు ఒక రాజు కదా, ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరిని అడగాలి? ప్రవక్తలను అడగాలి. ఇది సమయం మంచిదా కాదా, మందసాన్ని ఇప్పుడు తీసుకురావచ్చా లేదా, దేవుడి దగ్గర విచారణ చేసి నాకు చెప్పండి అని ప్రవక్తలకు చెప్తే ప్రవక్తలు దేవుడి దగ్గర అడిగి చెప్తారు. కానీ ఇక్కడ దావీదు ఎవరి నిర్ణయం ప్రకారం వెళ్ళిపోయాడు? ప్రజల నిర్ణయం, సైనికుల నిర్ణయం. దేవుని చిత్తం ఎతకాలి. దేవునికి చిత్తము బయట నువ్వు ఏది చేసినా కూడా అది ఆయన స్వీకరించడానికి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఆ పశువులన్నింటినీ చంపేమన్నాడు. నా బలికి కొన్ని ఉంచు అంటే చెప్తాడు కదా ఆయన ముందే, చెప్తాడు చెప్పడా? కానీ ఇక్కడ ఏం చేశాడు? సౌలు కొన్నిటిని ఉంచాడంట. అప్పుడు ఏం చేశాడు చూడండి, సమూయేలు ఏమన్నాడు? నీవు మాటలాడ పని లేదు, నువ్వు మాట్లాడ పని లేదు, నువ్వు మాట్లాడద్దు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. ఎందుకంటేనండి చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సౌలు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పినప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? కానీ అండి అభిషేకించని అనలేదండి, నేను రాజుగా ఎలా ఉండగలను? ఎందుకంటే మా తండ్రి గోత్రాలన్నిటిలో కూడా మాది అల్పమైన గోత్రం కదా అన్నాడు. అందుకనే దాన్ని మళ్ళా ఇక్కడ దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. నీ దృష్టికి నువ్వే అల్పుడుగా ఉన్నప్పుడు. ఎందుకున్నాడు ఆ మాట అంటే, అభిషేకించబోయేటప్పుడు సౌలు ఏం చెప్పాడంటే, అయ్యా మా గోత్రం చాలా తక్కువది కదా, నేనెలా రాజుగా అవుతాను అని చెప్పాడు. ఆ మాటని ఇప్పుడు మళ్ళా దేవుడు చెప్తున్నాడు. ఏమని? నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, నీ దృష్టికి నువ్వే అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమునకు పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, ఇది బాగా వినండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఏమంటున్నాడండి? ఆయన మాట వింటే సంతోషించినట్టు దహన బలులు అర్పిస్తే ఆయన సంతోషపడతాడా? ఆలోచించు ఒకసారి. బలులు అర్పించుట కంటే, ఈ మాట చాలా చాలా శ్రేష్టమైన మాట వినండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అన్నాడు. హీ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఆయనకి ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు ఆయనకి మన దగ్గర నుంచి. వింటున్నారా? కానీ ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఆయన మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ సౌలు అది చెయ్యలేదు కాబట్టి తర్వాత చదువుకుంటూ పోదాం. సౌలు యొక్క రాజ్యం నిలవకుండా ఎలాగ పోయిందో చూద్దాం. కిందకి రండి. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. ప్రారంభంలోనే చెప్పానండి,
దేవుని వాక్యమునకు అవిధేయత చూపటం అనేది విగ్రహారాధనతో సమానం అని చెప్పాను నేను. అది మహాపాపం. అది యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా, నువ్వు రాజుగా ఉండటానికి ఇంకా వీల్లేదు, ఇక నీ కింగ్షిప్ అనేది నీ నుంచి దూరం చేయబడుతుంది అని చెప్పి సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇక్కడ ఇంకొక మాట కూడా మనకు అర్థమవుతుంది. దేవుని మాటలు మీరినప్పుడు పాపం వస్తుంది మనలోకి. ఆయన అంటున్నాడు సౌలు, నీ మాటలు మీరి పాపము తెచ్చుకున్నా నేను. ఆది కాండంలో ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటలు మీరి పాపం చేశారు. అక్కడ దేవుడి మాటలు మీరడమే పాపం. వింటున్నారా? కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. ఏమంటున్నాడు సమూయేలు? నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. దుప్పటి పట్టుకొని లాగాడు, వెనక్కి తిరిగాడు. ఆయన దుప్పటి పట్టుకొని లాగాడు, దుప్పటి చినిగింది. అక్కడ ఒక ముక్క భాగం చినిగింది. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేను యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. ఇంతటితో సమూయేలు యొక్క రాజ్యము, సమూయేలు యొక్క అధికారం అనేది కత్తిరించబడింది. ఏమన్నాడు? ఇంతగా సౌలు యొక్క రాజ్యం అంతటితో కత్తిరించబడింది. ఆ రాజ్యాన్ని అక్కడి నుంచి తీసివేయబడి ఆయన కంటే ఉత్తముడు దావీదు మీద అభిషేకం వెళ్ళింది. దావీదు ఇంకను చిన్న కుర్రవాడిగా ఉండి గొర్రెలను మేపుకుంటూ ఉన్నప్పుడే దావీదు మీదకు బలముగా దేవుని యొక్క ఆత్మ వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ప్రారంభములో అసలు రాజు పదవి కోసం రాలేదు ఆయన గాడిదల కోసం వచ్చాడు. కానీ దేవుడు హెచ్చించిన తర్వాత ఆయన ఎలా ఉండాలంటే దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిచ్చెన ఎక్కేటప్పుడు ప్రారంభ దశలో పడితే పెద్ద ఏం ఉండదు, కానీ పైకి ఎక్కిన తర్వాత పడితే మాత్రం దెబ్బ తగులుతుంది, చనిపోతాం కూడా మనం. ప్రైజ్ ది లార్డ్. అందుకని నిచ్చెన ఎక్కేటప్పుడు ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాలి, పైకి ఎక్కిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సౌలు గాడిదల కోసం వెతుక్కుంటూ వచ్చి గాడిదలు దొరకలేదు, ఇంటికి పోదాం అనుకున్నాడు. కానీ రాజు పదవి వచ్చింది, రాజు అయ్యాడు, ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. 12 గోత్రాల మీద శిరస్సుగా పెట్టాడు. దేవుడే చెప్తున్నాడు ఆ మాటలు. కానీ ఆ శిరస్సు అయినప్పుడు సౌలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉండేది కదా, అనిపించట్లేదా? సో ఎందుకు సౌలు రాజ్యము సౌలు నుంచి తీసివేయబడింది మీరు చెప్పండి. ఇప్పుడు దాకా విన్నారు కదా మీరు. అవిధేయత వల్ల దేవుని యొక్క మాటలను ఆయన సరిగా వినలేదు గనుక ఆయన యొక్క రాజ్యం ఆయన నుంచి తీసివేయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం అవిధేయత ఎప్పుడు కూడా చూపకూడదు. అలాగనే అవిధేయత వల్ల కూడా వ్యాధులు వస్తాయంట. ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ, నౌ ఆల్ సిక్నెస్, సమస్త రోగము, దెయ్యపు శాస్త్రము భౌతిక రాజ్యములో చెప్తున్నాడు. నౌ ఆల్ సిక్నెస్, ఇప్పుడు అంత వ్యాధులు గాని we have to find first that all sickness came from the devil. మొదటగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే సాతానుడి నుంచి రోగాలన్నీ వచ్చాయంట. అమ్మ వింటున్నారా? ఈ రోగాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? సాతానుడి నుండి. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిక్నెస్. దేవుడు వ్యాధులకు కర్త కాదు, లేదా దేవుడు బలహీనతలకు కర్త కాదు. వింటున్నారా? కొన్నిసార్లు ఏదన్నా మనకు వ్యాధి కలిగినప్పుడు మనం ఏమంటామంటే దేవుడి వల్లే వచ్చింది వ్యాధి, దేవుడే నాకు వ్యాధి కలుగు చేశాడు. ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు. నో, సమస్త మంచి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మిమ్మల్ని కొంగదీసే పనులు, మీరు నష్టపోయే పనులు దేవుడు చేయడండి. మీ మధ్య చికాకులు ఇవన్నీ దేవుడు కలిగించడం, అవన్నీ దెయ్యం చేసే పనులు. ఇక్కడ చూడండి ఇంకేం చెప్తున్నాడు, నో సిక్నెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఏ రోగం కూడా రాదంట మీకు. దేవుడే నాకు ఈ జ్వరం వచ్చేటట్టు చేశాడు, దేవుడి దగ్గర నుంచి నాకు ఈ జ్వరం వచ్చింది, దేవుడి దగ్గర నుంచి నాకు ఈ తలపోటు వచ్చింది, దేవుడి దగ్గర నుంచి నేను కుంటివాడిని అయ్యాను చెప్పకూడదండి.
గాడ్ సమ్ టైమ్స్, అయితే చూడండి ఇక్కడ, గాడ్ సమ్ టైమ్స్ పర్మిట్స్ సాటన్ టు పుట్ సిక్నెస్ ఆన్ యు. కొన్నిసార్లు దేవుడు సాతానుకు అనుమతిస్తాడంట మీకు ఒక వ్యాధి వచ్చేలాగా దేవుడే అనుమతిస్తాడంట కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి యోబు గుర్తొస్తున్నాడు మనకిప్పుడు. యోబు దగ్గరకు సాతాను వెళ్ళడానికి సాతానుకి ఛాన్స్ లేదు. ఎందుకంటే సాతానుడు పోయి దేవుడి దగ్గర చెప్తున్నాడు, అయ్యా ఏం అటాక్ చేసాను, ఇంటి చుట్టూ కంచేసావు కదా, ఇక నేనేం అటాక్ చేశాను అతన్ని, ఆ కంచె తీసి చూడు అన్నాడు. సరే కంచె తీస్తున్నా, యోబుని నీ చేతికి అప్పగిస్తున్నా వెళ్ళు అన్నాడు. అప్పుడు వచ్చాడు సాతాను. మరి అప్పటిదాకా ఎందుకు రాలేదు? దేవుడు అనుమతి ఇవ్వలేదండి. అయితే దేవుడు అనుమతిస్తాడంట సాతానుడికి నీ మీదకి వెళ్ళడానికి. ఎందుకు కూడా చూడండి ఇక్కడ, యాజ్ ఎ విప్. విప్ అంటే ఏంటో తెలుసా? కొరడా దెబ్బ అన్నమాట. యాజ్ ఎ విప్ టు బ్రింగ్ యూ బ్యాక్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క గృహము నుండి తప్పిపోయినప్పుడు, దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోయినప్పుడు, దేవుడు నీకు ఒక చిన్న వ్యాధి వచ్చేటట్టుగా, వ్యాధి కలిగేటట్టుగా సాతానుడికి పర్మిషన్ ఇస్తాడట. ఆ సాతానుడు వచ్చి నీకు వ్యాధిని కలుగజేస్తాడు. ఆ వ్యాధి ఎందుకంటే నువ్వు మంచంలోడి చావటానికి కాదు, అది ఒక కొరడా దెబ్బ. ఒక చిన్న పిల్లవాడు వద్దురా అన్న స్థలంలోకి వెళ్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? బెత్తం దెబ్బేస్తాడు. అలాగే టీచర్ హోంవర్క్ ఇస్తాడు, హోంవర్క్ రాయకుండా వచ్చి నిలబడ్డాడు, టీచర్ ఏం చేస్తాడు? ఎందుకని? రెండవసారి తప్పు చేయకుండా దారిలో పడటానికి, వెళ్ళొద్దన్న చోటికి వెళ్లకుండా ఉండటానికి దారిలో పడతాను ఒక దెబ్బ కొడతాడు. అలాగే దేవుడు కూడా నిన్ను ఒక కొరడాతో కొట్టతాడంట. అది ఏరంటే కొరడా అంటే ఒక చిన్న వ్యాధి నీ మీదకి వచ్చేటి సాతానికి కొన్నిసార్లు పర్మిషన్ వస్తాయంట. When you have disobeyed, దేవునికి నువ్వు కొన్నిసార్లు అవిధేయత చూపినప్పుడు అలాంటి స్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామంట. ఎలాంటి స్థితి? సాతాను కలిగించే వ్యాధికి గురవుతామంట మనం. బట్ సిక్నెస్ ఇన్ ఇట్స్ బిగినింగ్ కమ్ ఫ్రమ్ గాడ్. కానీ వ్యాధి అయితే ప్రారంభము నుండి కూడా దెయ్యము నుండే వస్తుందంట. Could you imagine a person would believe that God, our heavenly Father, would be the author of such a thing as sickness and death? మరి మనం సేవిస్తూనే నమ్ముతున్నటువంటి దేవుడు రోగాన్ని కలుగజేస్తాడు అంటే మీరు నమ్ముతున్నారా? చెప్పండి. Well, no, he isn't. ఖచ్చితంగా కాదు. దేవుడి వల్ల మనకు రోగాలు కలుగవు, ఆయన చేయడు అలాగా. నెవర్ వాజ్, ఇంతకు ముందు కూడా ఎప్పుడు కలగలేదు, నెవర్ విల్ బి, భవిష్యత్తులో కూడా అలాగా జరగదు. God permits death because of disobedience. కొన్నిసార్లు దేవుడు మనుషులను మరణానికి గురయ్యేటట్టు చేస్తాడు. దానికి కారణం ఏంటంటే డిసోబీడియన్స్ అంటే ఏంటి? అవిధేయత. God permits death. As one writer said, all that death can do, God harnessed it to a buggy and it pulls us into the presence of God. కొన్నిసార్లు మాట విననటువంటి పిల్లలను దేవుడే కావాలని మరణానికి అప్పగిస్తాడు. దాని అంచేత ఆయన ఏం చేస్తారంటే ఆ ఆత్మ ఇంకా ముందుకు వెళ్ళి నశించకుండా ఆత్మను తీసుకొని జేబులో వేసుకుంటాడంట ఆయన. వింటున్నారా అండి? చూడండి ఎంత మంచి దేవుడు ఆయన. బట్ ద వర్డ్ డెత్ మీన్స్ సెపరేషన్. డెత్ అంటే ఏంటంటే సెపరేషన్, ఏర్పాటు అయి ఉంది, వేర్పాటు అయి ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వ్యాధి, ఈ రోగములు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మనం దేవుని మార్గమును తప్పినప్పుడు వస్తాయని మనకు అర్థమవుతుంది. అలాగనే మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మనమే కష్టాలను తెచ్చుకుంటాం. ఎందుకు? మార్గమును తప్పినప్పుడు. వింటున్నారా? దేవుని మార్గమును తప్పినప్పుడు మనకు అన్ని సర్వం వస్తాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని పట్ల మనం విధేయతను కలిగి ఉన్నట్లయితే సమస్త ఆశీర్వాదములు, సమస్త దీవెనలు, ఆరోగ్యము, నువ్వు ఏదైతే మంచి విషయాలను కోరుకుంటున్నావో ఆ మంచి విషయాలన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చి అవి నీకు వస్తాయి, నీకు లభిస్తాయి. అవన్నీ కూడా ఎప్పుడు అంటే దేవుని పట్ల నువ్వు విధేయత చూపినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? విధేయత చూపకపోతే అన్ని సమస్యలే. ప్రైజ్ ది లార్డ్. అన్ని సమస్యలే. కడుపు పూర్తిగా నిండిన తర్వాత దేవుడిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. వింటున్నారా? దావీదు రాజుగా ఉన్నప్పుడే పూర్తిగా సెటిల్ అయినప్పుడే మందిరం కట్టాలనుకున్నాడు ఆయన. ఆయన సెటిల్ అయ్యాడే, నా పిల్లలు వాళ్ళ కోసం ఆస్తిపాస్తులు సంపాదించుకుంటాను అనుకోలే. ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా సెటిల్ అయిన తర్వాత దేవుడి మీద దృష్టి మరింత ఎక్కువైంది ఆయనకు. అలాగే మనకు కూడా అలాగే ఉండాలండి.
మనము కూడా అలాగే ఎదగాలి. దేవుని పట్ల మనము కూడా అలాంటి విధేయతని మనము కూడా చూపాలి. మనకి ఇప్పుడు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు, మనకు ఒక దృష్టాంతముగా ఒక ఆయన నిలబడి ఉన్నాడు ఇక్కడ. ఎవరంటే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎంత మంచి మాటలు అవన్నీ కూడా. ఆయన దేవుడితో సమానుడిగా ఉండటం, అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మనుషుని పోలికగా పుట్టాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణమవునంతగా విధేయత చూపించాడు. ఆయన చస్తే చేస్తా తండ్రి నీకోసం, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, నా చిత్తం కాదు నీ చిత్తం జరగాలి, నీ చిత్తం నెరవేరాలని అన్ని చేశాడు. చూశారు, అలాగా మనం ఉండాలి. అవిధేయపు పిల్లలుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. దేవుడు ఏదైతే మనకు చెయ్యమని చెప్పాడో దాన్ని మనం చెయ్యాలి. ఉదాహరణకు ఆదివారం దేవుణ్ణి కలుసుకోవాలి, అది భాగ్యం, అది మన దేవుడిచ్చిన ధన్యత. అది ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. మనం వింటున్నారా? చెయ్యాలి అది. మనం ఆదివారం వచ్చిందంటే మన దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, మనకు ఏమి హెచ్చరికలు జారీ చేస్తాడో వింటున్నారా? ప్రవక్త చెప్తాడు, ఒక నిజమైనటువంటి విశ్వాసి ఆదివారము చర్చి తలుపులు తెరిచేదాకా ఉండలేదంట. ముందే వస్తుందంట. ఆమె ఎప్పుడు తెరుస్తారు అన్నట్లుగా ఆమె ఆశను కలిగి ఉంటదంట. అలాంటి ఒక ఆశను కలిగి మనము కూడా ఉండాలి. ఈ రోజున ఎప్పుడు కూడా సంఘానికి రాకుండా ఉండకూడదండి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు అది మన యొక్క జీవితాల్లో ఎలాగ జరిగించుకోవాలనో మనం తెలుసుకుని ఆయా ప్రకారంగా మనం జీవిస్తా ముందుకు పోవాలి. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన యొక్క హృదయంలో ముద్రించును గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, నిజముగా తండ్రి మాతో మీరు మాట్లాడారు. విధేయత వలన కలిగేటువంటి లాభాలను, విధేయత వలన మేము పొందుకునేటువంటి దీవెనలను ప్రభువా మాకు చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరము నిలబడదామా? అయితే ప్రభువా, మా జీవితాలకు ఏది అవసరమో ఈరోజు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నిజముగా తండ్రి, మీరు సౌలుకు ఏ విధంగా తోడయి ఉన్నారో, సౌలు యొక్క రాజ్యము ఎలాగా వ్యాప్తి చెందిందో, సౌలు యొక్క ప్రారంభం ఏమిటో తండ్రి, సౌలు యొక్క ముగింపు ఎలా ఉన్నదో ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు మీద రాజుగా సౌలు ఉన్నాడు నాయన. అందరికంటే సుందరుడిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది తండ్రి. మీరు తోడుగా సౌలుకు ఉన్నారు ప్రభువా. కానీ నాయన అవిధేయత చేత ఆయన మీ యొక్క మాటలను తృణీకరించాడు ప్రభువా, తన రాజ్యమును పోగొట్టుకున్నాడు. ఇవాళ ఖచ్చితంగా మేమైతే ఆ విధమైనటువంటి స్థితిలో ఉండకూడదు. అవిధేయతను మేము చూపకూడదు. వాక్యమును మేము ఎప్పుడు కూడా మీరకూడదు. వాక్యమును మీరినప్పుడు రోగములు మా యొక్క శరీరముల మీదుగా వస్తున్నాయని, మరి అది ఒక కొరడా దెబ్బలాగా ఉండటానికి దేవుడే వాటికి అనుమతి ఇచ్చాడని కూడా ఈ రోజు ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు దేవుడిగా ఉంటూనే మీరు కుమారుడిగా నాయన శరీరాన్ని కలిగి మనిషి పోలికగా పుట్టి తండ్రి, మీరు మరణమవునంతగా విధేయత చూపించారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. అందునిమిత్తమే ఈ రోజు మీరు అందరికంటే పైనామమును కలిగిన వారిగా ఉన్నారు ప్రభువా. ఆయన నిజముగా మేము గనక విధేయత చూపితే ఉన్నతమైనటువంటి స్థానముల్లో మమ్మల్ని కూర్చుండబెడతారని కూడా ఈ రోజు మాకు అర్థమైంది ప్రభువా. నాయన ఆ స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి. విధేయత చూపేటువంటి పిల్లల వలె మమ్మల్ని ఉంచండి ప్రభువా. అవిధేయులుగా నాయన మేము దారి తప్పుతుంటే ఖచ్చితంగా నాయన మమ్మల్ని దారిలోనికి తీసుకురండి తండ్రి. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వచ్చిన వారందరము కూడా నాయన అంత పరిపక్వత దశ కలిగిన వారమే మీకు కాము తండ్రి. ప్రారంభంలో ఉండిన వారము మా మీద మీ కృప, మీ కరుణ విస్తరింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా సహాయం అందించండి, మా అందరికి సహాయం అందించండి. మమ్మల్ని నడిపించండి ప్రభువా. మమ్మల్ని బలవంతులుగా చెయ్యండి ప్రభువా. వాక్యములు స్థిరులుగా నాయన మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. నాయన ప్రభువా మీకు స్తోత్రాలు. ఎట్టి చేత కూడా నాయన అవిధేయతతోటి నాయన మేము మొత్తబడకూడదు తండ్రి. నాయన మేము విధేయులుగా ఉంటూ
మీ మందిరానికి వస్తూ మీ మందిరములో నాయన చక్కని పాఠాలు మేము నేర్చుకుంటూ ప్రభువా ఆ పాఠాలు మా యొక్క జీవితాల మీద ఆపాదించుకొని వాటికి తగినట్లుగా నాయన మేము జీవితాలను జీవిస్తూ ఉండగా మా యొక్క కాళ్లకు నాయన శక్తిని దయచేయండి ప్రభువా. నాయన మేము చక్కని మార్గంలో నడుచులాగా మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగా నడుచుకుంటూ ఆ మహామహిమలోనికి ఎక్కటానికి, ఆ మహామహిమలోనికి ప్రవేశం అవ్వడానికి, మీ ముఖాన్ని దర్శించుకోవడానికి ప్రభువా మీ కృప చూపమని వేడుకుంటున్నాము నాయన. అందరికీ నాయన ఆ స్థితిని మీరు కలుగజేయండి, అందరికీ ఆ స్థితిని మీరు కలుగజేయండి. మీ ముఖ దర్శనాన్ని ప్రభువా ప్రతి ఒక్కరూ చూసేటువంటి భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభువా. సహాయం అందించండి, సహాయం అందించండి తండ్రి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా అందరూ పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. చప్పట్లు కొడదాం. గ్లోరీ. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా, నిత్యము స్తుతింతును. యేసయ్యా పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా.
ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా గ్లోరీ, యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా అందరూ, యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన మీ ముఖ దర్శనము చూడడానికి తండ్రి ఇక్కడ మేము ప్రయాసపడుతూ ఉన్నాము. తండ్రి మీ యొక్క కృప మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. తండ్రి ప్రతి వారము కూడా మాతో మాట్లాడుతున్నారు, ఈ వారము కూడా నాయన మాతో మాట్లాడారు. ప్రభువా నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప గురించి నాయన ప్రభువా మాట్లాడాలంటే దినములు సరిపోవు తండ్రి. నాయన నిజంగా మా పట్ల మీ కృపను విస్తరింపజేశారు. ఎక్కడో ఉన్న మమ్ములను మీ యొక్క మార్గంలోనికి, మీ యొక్క మందిరంలోనికి తండ్రి తీసుకొచ్చి నిలబెట్టారు. ప్రభువా మీ కృప మా జీవితాల పట్ల నిత్యం ఉంటుందని మేము నమ్ముతున్నాం. మీ కృప మా జీవితాల పట్ల నిత్యం ఉంది ప్రభువా.
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మాతో మాట్లాడిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు, మాకు అవసరమైన వాక్యాన్ని మీరు మాట్లాడారు తండ్రి. మీ కదిలింపును మేము చూసాం ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారనేది 100% సత్యము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా అందరిలో కూడా నాయన విధేయతను కలిగించండి ప్రభువా. ఒక చిన్నపాటి గర్వాన్ని మేమేమైనా కలిగి ఉన్నామేమో తండ్రి నాయన, దాన్ని తీసివేయండి, దాన్ని వేర్లతో సహా పెళ్లగించండి తండ్రి. సాతానుడు పడిపోయాడంటే అది గర్వమునకే ప్రభువా నాయన. నిజంగా ఈరోజు ఒక మనిషి నాశనం అవడానికంటే ముందుగా గర్వము నడుస్తున్నదని కూడా బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ఆ స్థితిలోనికి మేము వెళ్లకుండా, ఆ దిగజారేటువంటి స్థితిలోనికి మేము వెళ్లకుండా ప్రభువా, మీ కుమారులుగా మీ కుమార్తెలుగా నాయన ఎదగడానికి సహాయం అందించండి ప్రభువా. ఒక విధేయత కలిగినటువంటి పిల్లల వల్ల మేము మీ పట్ల ఉండటానికి, మీ యొక్క వాక్యం పట్ల ఉండటానికి, మీ సన్నిధిలో ఉండటానికి, మీ సంఘంలో ఉండడానికి తండ్రి మా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మాతో ఉండినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరొక వారము కలుసుకునే భాగ్యాన్ని ప్రభువా నాయన మాకు కలుగజేయమని తండ్రి, మీ కృప మీ సన్నిధి ఎల్లవేళ మీ పిల్లల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా రోగులు ఉంటే తండ్రి, మీ సన్నిధిలో రోగమునకు తావులేదు మాకు తెలుసు. ఒకవేళ బలహీనతలతోటి నాయన మేము ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే నాయన మీ కృపతో నాయన మమ్మల్ని క్షమించండి. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను రాయబడిన లేఖనములను బట్టి ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన నాతో సహా అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. విత్తబోతున్నటువంటి కానుకలను కూడా మీరు దీవించండి. మీరు చూశారు, దానికి 100 ఫలమును వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నాయన రానున్నటువంటి శుక్రవారం, శనివారం, ఆదివారం నాయన ఈ 3 దినాలు కూటములు జరిగించుకుంటూ ఉండగా నాయన మీ కృప మా మీద ఉంచండి. మీ యొక్క ఆత్మచేత కూటములు జరిగించుకోవడానికి మీ కృప చొప్పుమని ప్రార్థిస్తూ నాయన ఎల్లవేళలా కూడా నాయన మాకు నాయకుడిగా మీరే ఉండి మమ్మల్ని మీరే నడిపించమని ప్రభువా, మీ కృపా భాగ్యము మమ్మల్ని విడిచిపెట్టకుండా నిరంతరము మాతోనే ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప సదాకాలము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. కూట ముగించబడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక.